ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరటి నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. గట్టిగా చేతులు పైకి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఒక్కసారి మీరు లైన్ చూసుకోండి, చక్కగా క్రమంలో కూర్చోండి. చక్కగా ఇంకెవరు మాట్లాడకుండా కాసేపు మనందరం విలువైన దేవుని మాటల మీద మనసు నిలుపుదాం. కొంచెం ముందు సర్దుకోండి. మంచిది. బైబిల్లో ఉపవాస ప్రార్థనకి అసాధ్యమైంది ఏదీ లేదని వాక్యాలు సెలవిస్తున్నాయి. అసలుకి ఎందుకు మనం ఉపవసించి ప్రార్థన చేయవలసిన అవసరం ఏంటి? ఏం తిని ప్రార్థన చేయొచ్చు కదా అని అడిగితే నేను అంటాను, రోజున యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన శిష్యులు వచ్చారు. ఆయన కంటే ముందు వాళ్ళ శిష్యుల దగ్గరికి విశ్వాసులు వచ్చారు. నేను చెప్పే మాటలు ఆలకించాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఏమో శిష్యులు వచ్చారు. వాళ్ళు రావటానికి ముందే శిష్యుల దగ్గరికి ఎవరు వచ్చారు? విశ్వాసులు వచ్చారు. విశ్వాసులు వచ్చి, అయ్యా మీరు సేవకులు కదా, మాకు ఒక దెయ్యం ఏలుబడి చేస్తుంది, మా ఇంటి దగ్గరకు వచ్చి వదిలిండి అని చెప్పి పిలిచారు. ఎవరిని? గట్టిగా ఎవరిని? యేసయ్యను. అయితే శిష్యులు ఉడిగా దెయ్యం అంటే చాలా ఆశ కదా వదిలి ఇటువంటి అందరికీ, ఎందుకంటే చూసేవాళ్ళు అనుకోవాలిగా మా వాడికి దెయ్యాలు ఎల్లగొట్టే శక్తి కూడా ఏం చెప్పరు, దెయ్యాలు ఎల్లగొట్టే శక్తి కూడా ఉందని తెలుసుకోవాలిగా జనాలు. అందుకని ఉడిగా బయలుదేరారు. మరి ప్రార్థన చేసుకొని బయలుదేరారో లేదో కానీ కొంచెం ముందుకు జరుపుకుంటాం. మొత్తానికి బయలుదేరారు, వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అన్ని భాషలు మాట్లాడి స్తుతించి, ఒక్కొక్కరికి ఆత్మస్థైర్యకరం కావాలి స్థలం, పట్టుకోవడానికి పగ్గాలు ఉండవన్నమాట. ఆ రకంగా ఎగిరి ఆ రకంగా వాళ్ళు చేసినా కూడా ఆ దెయ్యం ఒకటే చెప్తుంది, ఇంకా పోనంటే పోను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. వీళ్ళకి డౌట్ వచ్చి యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? ఎవరు వెళ్ళారు? వెళ్ళి, బోధకుడా నీవు మా అందరికీ దెయ్యాలు ఎల్లగొట్టే శక్తినిచ్చావు కదా, మరి మేము వెళ్ళి ఎంత ప్రార్థన చేసినా పొరపాటు నా దయ్యం కదలలా, పోనీ వెళ్ళిపోమన్నా కూడా అదేం మాట్లాడట్లేదు, ఏంటి వ్యత్యాసం అంటే, అప్పుడు యేసయ్య అన్నాడు, ఆ దయ్యాన్ని ఇటు పట్టరండ్రా బాబు అన్నాడు. పట్టరాగానే యేసయ్య చేతులుంచి ప్రార్థన చేయగానే ఆ దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మీరు ఆమె అన్నారు కానీ వాళ్ళకి సౌండ్ రాల. ఎవరికి? ఎందుకు? మేము వెళ్ళగొడితేనేమో పోలా, ఆయన వెళ్ళగొడితేనేమో. ఏంటి వ్యత్యాసం? మీరు నాకు సమాధానం చెప్పండి. విశ్వాసమా? కాదు. నేనేం మాట్లాడట్లా, నేను చెప్తా. మీరు ఇప్పుడు అనొచ్చు, అయ్యా ఆయన అంటే దేవుడు, వీళ్ళంటే మీరు ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతారనే. ఆయన ఈ లోకానికి దేవుడిగా రాలా. ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడు అంటే మనిషిలాగే వచ్చాడు. తల్లి గర్భంలో నుంచే, కన్యక గర్భంలో నుంచే వచ్చాడు. ఆయన కూడా మనిషి కుమారుడుగానే జీవించాడు. అప్పుడు ఆయన అక్కడ సంబోధిస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఇటువంటి సమస్యలన్నీ ఉపవాసం వల్ల మాత్రమే సాధ్యమగునుగాక. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపడదాం గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కనుక జీవితంలో అసాధ్యము కాని సమస్యలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని పరిష్కరించే ఒకే ఒక్క అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. మోషే 40 రోజులు కొండ మీదకి ఎక్కి సమస్తాన్ని మర్చిపోయి 40 రోజులు ప్రార్థన చేశాడు. ఏమన్నా తిన్నాడా? మేమన్నా మంచులు తాగుతున్నాం, అప్పుడప్పుడు డ్రింకులు తాగుతున్నాం. ఆయన డ్రింకులు కూడా తాగల. దేవుని మా వాళ్ళ టయానికి గంజో లేకపోతే ఇంకేంటి ఏందో ఎత్తున్నారు. మరి పళ్ళు కడుక్కోపోతున్నారు, టేస్టులు భలే ఉంటున్నాయి. నేను ఉదయం కాదు ఇప్పుడు కడుక్కొని వస్తున్నా మొహం. ఈ 4 రోజులు అంతే కఠినంగా ఉపవాసం పెట్టుకున్నాను అనమాట. ఏది నా కోసం కాదు, అందరి కోసం. మళ్ళీ నా ఒక్కడి కోసం అని కులుకోమాకండి మళ్ళీ, అర్థమవుతుందా? అందరి క్షేమాల కొరకు ఈ 4 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏదైతే నాతో చెప్తున్నాడో అవన్నీ రాసుకుంటున్నాను, ఆ ప్రత్యక్షతలన్నీ అనుభవిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఆ మాటలకు లోబడండి, తప్పకుండా వాటిని పాటించండి. నా దేవుడు తప్పక మీ ప్రార్థన కూడా ఆలకించునుగాక. మీకు చేతనైతే మీకు అవకాశం ఉంటే మీరు కూడా ఒక రోజంతా ఉపవాసం ఉండి, నేను ముందే చెబుతున్నా, చేతనైతే మళ్ళీ నువ్వు ఉండమన్నావు మాకు రోగం వచ్చిందని నా మీద కేసు వేయమాకండి.
నువ్వే చెప్పావు అన్నీ మానుకుని ఉపవాసం ఉండమని, రోగం వచ్చింది ఇప్పుడు నాకు, నువ్వే డబ్బులు కట్టాను నన్ను అడగమాకండి. మళ్ళీ కుదిరితే ఉపవాసం ఉండండి, లేకపోతే విశ్వాసంతో ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. రైట్, నేరుగా వాక్యంలోకి వెళ్దాం. 146వ కీర్తన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు రాసిన 146వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చదవటానికి ప్రయత్నం చేయండి. కొంచెం బేస్ పెట్టి హాలకి. 146వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతాను. పేజీ నెంబర్ 520. త్వరగా తీయాలి, ఎవరిని పిల్లలు నిదానంగా తీస్తున్నారు బైబిల్. రోజు చదివితే ఇంట్లో. ఓకే, రైట్, నాతో కలిసి అందరూ చదవండి. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. ఈ మాట బిగ్గరగా చెప్పండి నాతో. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఇంకొకసారి, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువు నామాన్ని కనపడదాం, గట్టిగా ఉజ్జీవంగా. హల్లెలూయా. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. రైట్, ఈ రాత్రి మనం వినబోతున్న ఒక శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. చెప్పండి గట్టిగా. ఫోన్ కృంగిన వారిని లేవనెత్తే. ఇంకొకసారి చెప్పండి. రాత్రి మనం వినబోతున్న వర్తమానం ఏంటి? కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. బాగా మీరు వాక్యం మీద మనసు పెట్టి వినండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనుభవించే ఒక రోజు ఉంటుంది, సంతోషాన్ని అనుభవించే ఒక రోజు ఉంటుంది. ఏ ఒక్కరు జీవితాంతం సమస్యలు అనుభవించరు, ఏ ఒక్కరు జీవితాంతం సంతోషం కూడా అనుభవించరు. ఇలా చెప్తాను, నెలలో 30 రోజులుంటే ఒకరోజు ఆనందం అనుభవిస్తాం, ఇంకొక రోజేమో దుఃఖాన్ని అనుభవిస్తాం, మరలా ఒకరోజేమో సంతోషం అనుభవిస్తాం, ఇంకొక రోజేమో శ్రమను అనుభవిస్తాం. నెలంతా సంతోషంగా ఉంటామన్న నమ్మకం మనకు లేదు, పోనీ నెలంతా దుఃఖ సాగరములోనే ఉంటామన్న అనాలోచన కూడా మనకు లేదు. మనిషి యొక్క జీవిత విధానం ఎలా మార్చబడుతుందంటే, ఏదో ఒకరోజు సంతోషాన్ని అనుభవిస్తున్నాడు, మరికొద్ది రోజుల్లోనేమో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. నేను అంటాను, మనిషి యొక్క జీవితంలో సంతోషం అనుభవించినప్పుడు ఎంతగానైనా మనం ఆనందిస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తికి సంతోషం కలిగిందంటే, ఒక వ్యక్తి జీవితంలో ఆనందించవలసిన సమయం అతని జీవితంలో ఏలుబడి చేస్తే అతని ఆనందానికి అవధులే ఉండవు. ఎందుకంటే అతను కలిగిన సంతోషాన్ని ఇంకొక 10 మందికి చెప్పి ఆనందిస్తాడు. నేను అంటాను, సంతోషం కలిగినప్పుడు నువ్వు ఎంతమందితో ఆనందించావో, మరి శ్రమ నీకు ఎదురైనప్పుడు, సమస్య నీకు ఎదురైనప్పుడు, కష్టం నీకు ఎదురైనప్పుడు ఆ విధంగా నువ్వు ఆనందించగలుగుతున్నావని నేను మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే సమాధానం ఏంటో చెప్పనా? మీరు చెప్పకపోయినా నేనే చెప్తున్నా. ఏంటో సమాధానం అంటే, అయ్యా, సంతోషం ఉన్నప్పుడు ఎవరైనా ఆనందిస్తారు, కానీ శ్రమల్లో ఆనందించే మనిషి లేనే. నేను మిమ్మల్ని అడుగుతాను, అమ్మా, మీకు శ్రమ కలిగినప్పుడు మీరు ఎప్పుడైనా ఆనందించారా? ఏం మాట్లాడట్లా. శ్రమ కలిగినప్పుడు మీరు ఎట్ట చూస్తున్నారంటే, నా కల్లి శ్రమ కలిగినప్పుడు ఎవడైనా ఏడుస్తాడయ్యా, నీకు ఎట్ట కనపడుతుంది, మేము టెడ్డీ బేర్లాగా కనపడుతున్నావా, టెడ్డీ బేర్లాగా కనపడుతున్నావా అంటారు మీరు. పౌలు అంటాడు ఒక మాట, శ్రమయందు మనము సంతోషిస్తూ కీర్తనలు పాడాలి. మీలో ఎవరికైనా శ్రమ వస్తే నేను ఇంతే చేస్తాను, నాకు ఏదైనా ఇబ్బంది కలిగితే పెట్టండ్ర బాక్స్ అంటే ఇంకంతే. నాతో పాటు 2 మైకులు తీసుకుంటే నాకు ఆరాధన అనమాట. ఎందుకు ఆరాధన? కరెంటు బిల్లు కావట్లేదని కాదు, అర్థమవుతున్నా, కరెంటు ఫ్రీ అని కాదు. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు హృదయం అంతా తేలికైపోద్ది. కానీ మనకు తెలియని మాట ఏంటంటే, శ్రమ రాగానే మనం ఏం చేస్తామంటే కృంగిపోతాం. ఏం చేస్తాం? కష్టం రాగానే కృంగిపోతాం. ఏదన్నా శోధన మన జీవితంలో ఎదురవగానే కృంగిపోతాం. ఇది మానవుని యొక్క జీవిత విధానం, లేక మానవుని యొక్క నైజం. ఏంటి? శోధన రాగానే, శ్రమ రాగానే కృంగిపోతాం. ఇక్కడ బైబిల్లో మనం చదివాం కదా, యెహోవా కృంగిన వారిని అందరిని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఒకవేళ ఏ పరిస్థితులను కృంగిపోయావో, ఏ అనుభవాలను కృంగిపోయి ప్రాంతంలో అడుగుపెట్టావో, ఈ రాత్రి తప్పక నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. కృంగిన నీ జీవితం మరలా లేపబడునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పాలి విశ్వాసంతో. హల్లెలూయా.
ఆ విధంగా నీవు లేవనెత్తబడాలంటే ఈ రాత్రి దేవుడిని ఒక విషయం అడగాలి. ప్రభువా, నేను ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నాను, ఏ అనుభవాల్లో నా జీవితం కృంగిపోతుందో, ఏ విషయంలో నా భక్తిలో నేను కృంగిపోతున్నానో, కృంగిన ప్రతి సందర్భంలో నన్ను లేవదీసే దేవుడు నీవేనని సంపూర్తిగా ఆయన మీద ఆధారపడు. ఈ రాత్రి నా దేవుడు తప్పక నీ జీవితాన్ని మరలా కట్టునుగాక. చేతులు పైకెత్తి విశ్వాసంతో చెప్దాం గట్టిగా, హల్లెలూయా. రైట్. ఈ రాత్రి ఒక 3 మాటలు సమయ భావాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తా. ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో కృంగిపోవడం గల కారణం ఏమిటి? మీరు బాగా మనసు పెట్టి ఆలోచన చేస్తూ ఆలకించండి. ఈ మాటలు తప్పక మీ జీవితంలో మేలు కలుగు చేయునుగాక. చెప్పండి స్వరం ఎత్తట్లా మీరేమో. ఈరోజు నేను మూడో రోజు అనుకుంటా, ఏం మొట్టలా ఇంత వటికి, ఒక పూట కాదు, ఫుల్లు. ఏదో గంజి కాకపోతే నువ్వేదో చేసావు ఉదయం, ఏదో రసం చేసావే. అబ్బో ఏం చేసాడు మా వాడికి సోడా షాప్ పెట్టిద్దాం అనుకుంటున్నా. ఏం టేస్ట్, హల్లెలూయా. 5 ఆగితే ఇంకా 10 రోజులు అన్నం కూడా తినబోదు కావట్లా, అంత టేస్ట్ అని. మరి తర్వాత మధ్యాహ్నం మా వాడు ఒకటి చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నేను అంటాను, ఎందుకు ఇలాగ మనం ఉపవాసించాలంటే చిన్న టెక్నిక్ చెప్తా. కృంగిన వ్యక్తిని లేవదీసే మనిషి భూలోకంలో ఎవ్వడు లేడు. ఆ మధ్య సమయం వచ్చింది, సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఆ మధ్య నాకులాగే ఒక సేవకుడు, ఎందుకంటే మా లాంటి వాళ్ళు మైకి దొరికితే వదలరు, ఎందుకంటే దొరికిళ్ళ అవకాశం. మీకేమో ముసలం ముచ్చట్లు చెప్పేటప్పుడు మీరు మైండ్ తింటారు, మీ మైండ్ తినేది ఎవరంటే మేము. అమ్మ మేము మైండ్ తింటున్నాం, వాక్యం చదువుతున్నావా? ఆమె ఎవరు అయ్యా నీ వాక్యం నాకు భలే ఇష్టం అయ్యా అంది. ఎందుకమ్మా అంత ఇష్టం అన్న? భలే నవ్వెత్తుపోయింది అంటే ఆమెకు నవ్వేయటం ఇష్టం అంట, వాక్యం కాదు. ఏది? సరే, వాక్యం ఒక్కోసారి నవ్విచ్చిద్ది, ఒక్కోసారి హెచ్చరించిద్ది, ఒక్కోసారి బుద్ధి చెప్పిద్ది, ఒక్కోసారి ఏడిపిచ్చిద్ది కూడా. ఆ బోధే పరలోకాన్ని మనం చేరుస్తుంది. గట్టిగా ఉద్యోగంగా చెప్పండి. నేనేం తుషారుగుంటే మీరేందో నాకు అర్థం కావట్లా. 2 పూటలు తినాలి, హల్లెలూయా చెప్పండి. వస్తా మొత్తం ప్యాకప్ చేసి వచ్చే వండుకొని వచ్చాను, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు వెళ్ళంగానే నాది కాదని 4 ప్లేట్లు లేపో, ఆదివారం మళ్ళీ లేటుగా వస్తావు. హల్లెలూయా. ఎంతకు తెలుసా, రేపు ప్రపంచమంతా ఆదివారం. తెలుసా మీకు రాజు? రేపు ఏ వారం? మెరిసి తెలుసా? అంటే బడులు లేవు కదా, అందుకని ఆదివారం ప్రార్థన ఎన్నింటికి? 10. మనం ఎండికి రావాలి. మనకు తెలుసు మేము ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినా మన టైం ఒకటి ఉంటుంది, ఆ టయానికే మనం వస్తాం. రేపు ఎల్లుండి అటవులు ఎల్లుండి 3 రోజులు తుఫాన్ చెప్పారు, మన ప్రాంతానికి రాదులే, కావలసిన వర్షమే వస్తుంది, ఎక్స్ట్రా తుఫాన్ రాదు అంతే. ఎందుకంటే ఇది ఉండలా మనకి, దీనికి ఆపాటానికైనా రాదు అంతే. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఉజ్జీవంగా హల్లెలూయా. రైట్, విందాం. ఒక వ్యక్తి కృంగిపోవడం గల కారణం ఏంటి అని చెప్తూ ఒక ప్రసంగం దగ్గర ఆపారు. నాలాగా ఒక పాస్టర్ ఏం చేశాడంటే, సభలో వాక్యం చెప్పాడు. సభలో కాదు, సంఘంలో. ఏమని చెప్పాడంటే, ఆదివారం ప్రసంగమే, కృంగిన వారి జోలు మీరు వెళ్ళొద్దు, ఒకవేళ పడిపోయినా దేవుడే లేవనెత్తుతాడు కానీ మనిషి ఎవరు లేవనెత్తని అవసరం లేదని ప్రసంగం చేశాడు. ఏం చేశాడు? అది ఏం ప్రసంగం? పడిపోయిన వారిని మనిషి లేవదీన అవసరంలా, దేవుడే అంతే అని చెప్పారు. చెప్పి ఎరగదీశాడంట ప్రసంగం 3 పాయింట్లు. ఏమని? ఒకవేళ నువ్వు పడిపోయినప్పుడు మనిషి ఎవరు రాలేదా? రారు సంగమా, దేవుడు మాత్రమే వస్తాడు, దేవుడు మాత్రమే లేవదీస్తాడు. పడిపోయావా? మనిషిని పిలవద్దు, దేవుని పిలువు, దేవుడు వస్తాడని ప్రసంగం ఎరగదీశాడంట. సరిగ్గా 10 రోజులైంది అంతే. ఒక రోజున విశ్వాసి, సంఘ పెద్దలు, సేవకుడు, ఎవరెవరు? సేవకుడు వాళ్ళతో పాటు ఇంకొక 4 కారులో బయలుదేరి ఒక ఇంటికి అన్ని పునాదులు తీసి, ఏమంటారు వాటిని, పిల్లర్స్ లేపుతారు కదా, గట్టిగా చెప్పండి, అవన్నీ గొంతలు తీసి, ఆ పేరు తిరగట్లేదు అందుకెళ్ళే, మొత్తం తీసి 6-8 గొంతలు తీసేసి లోపల మొత్తానికి పిల్లర్స్ వేద్దామని పాస్టర్ గారి చేత ప్రార్థన చేయిద్దామని చెప్పి పిలిచారంట. పాస్టర్ గారు ఆడ ఉడిగా మొత్తానికి కారు తీసుకొని విశ్వాసాలు మొత్తాన్ని అంటబెట్టుకుని పోయాడు. పోయి మొత్తం 9-6 ఉన్నాయి గొంతులు. ఒక గొంతులో రాళ్ళు వేసి యేసు రక్తం వేసి ప్రార్థన చేద్దామని చెప్పేసి, పాస్టర్ గారికి ఆత్మస్థారాకరం కావాలా, ఆత్మ వస్తే
రకం ఖచ్చితంగా కావాలా, గుర్తు పెట్టుకొని కొలత వేసుకుంటాడు అంతే. నేను ఆ మధ్య ప్రోగ్రాంకి వెళ్ళాం, వెనకొండలోని ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయనకు ఉండి ప్రార్థనలో పాట పాడితే ఆత్మ వచ్చింది, స్టేజీ మొత్తం ఎగురుతాడు, మా తబలాలు ఎగురుతాయి. ఏంటంటే ఆత్మ అంటాడు. నేను తప్పు పట్టట్లా, ఆత్మ ఉంది, అన్ని భాషలు ఉన్నాయి, దేవుడు ఎవరికి ఇచ్చే కృప వారికి ఇచ్చును గాక. ఎట్టిగా ఆమేన్. రైట్. ఇప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేస్తూ ఆ గొంత దగ్గరికి వెళ్ళేసి, గోతి దగ్గరికి వెళ్ళేసి ప్రార్థన చేస్తూ మొత్తం లోపల పడిపోయాడు. దేంట్లో? అమ్మ నోరు తెరిచి చెప్పండి. దేంట్లో పడిపోయాడు? విశ్వాసులు చెప్పాడంట, ఏది ఏమైనా నేను ఈ గొంత దగ్గరుండి ప్రార్థన చేస్తే మిగతా లేసు రక్తం తీసుకొని కళ్ళు తెరిచి చూడకుండా ప్రార్థన అయిపోయేంత వరకు అన్ని గొంత దగ్గర ఏసు రక్తం తల్లి ప్రార్థన చేయమన్నాడంట. సరే, పాస్టర్ గారు వెళ్ళి గొంతలో పడిన సంగతి ఆయనకి తెలుసు, ఇంకెవరికి తెలియదు. మిగతా వాళ్ళందరూ ఏసు రక్తం చేత పట్టుకొని, కిషోర్ వింటావా, ఏసు రక్తం చేత పట్టుకొని మొత్తానికి ప్రతి గొంత దగ్గరికి వెళ్తూ ఉన్నారంట. గంట అయింది, అరగంట అయింది, గంటలు దాటిపోయింది. ఇలా ప్రార్థన అయిపోయింది, ఏసు రక్తం డబ్బాలు అయిపోయినాయి. మళ్ళీ నూనె డబ్బాలు తెప్పించి మళ్ళీ వాటి ప్రార్థన చేసి మళ్ళీ పోతానే ఉన్నారు, కానీ పాస్టర్ గారు కనపట్ల. మీరు చెప్పండి, ఏడున్నాడు పాస్టర్ గారు? ఉండి అరుస్తున్నాడంట. ఏయ్ బయట ఎవరున్నారు విశ్వాసులారా? ఆయన పేరు సుబ్బారావు అనుకో. సుబ్బారావు ట్రా అనగానే నేను పడిన సంగతి తెలుసు అన్నాడంట. నువ్వు పడేటప్పుడు కళ్ళు తెరిచి చూసే పాస్టర్ గారు అన్నాడంట, ఊరే నువ్వు నా విశ్వాసివి, ఈయన ఎంత పిశాచులాగా మాట్లాడుతున్నావేంటి? వచ్చి కనీసం పడిన నన్ను పలకరించి చెయ్యి జాపి లేవదీయొచ్చు కదంటే, పాస్టర్ గారు మన ఆదివారం ఏం ప్రసంగం చేసావు? పడిన వారిని ఏ మనిషి ఆయనే లేవదీస్తాను, మరి నీ వాక్యం నీకే తగలాలిగా. నేను మాత్రం లేవదీయదలుచుకోలేదు, లెగితే నువ్వే లేచినని చెప్పి వెళ్ళిపోయాడంట. నేను ఎందుకు చెప్పినట్టు ఓమ్మా ఉన్నారు ఇక్కడే, ఎందుకు చెప్పినట్టు? ఈడన్న వాళ్ళకి అర్థమవుతుందో లేదో, బయట వాళ్ళు చాలామంది వాక్యం వింటున్నారు తెలుసా. రాత్రి నేను వెళ్తుంటే ఒక ఆయన పిలిచాడు, నన్ను గట్టి ఘాటు వేసుకున్న జేబులో డబ్బులు పెట్టి, వాక్యం బాగా అర్థమైంది, బాగా చెప్పన్నాడు. డబ్బులు జేబులో పెట్టి అసలు ఏం చెప్పావు ఆయన అన్నాడు. నేనేం చెప్పాను నాకు అర్థం కాదు, ఏదో 4 మొక్కలు చెప్పా. ఆయన అక్కడుండి అన్నాడంట, బయట తాగున్నాడు పాపం. నేను బతిలాడయ్యా, ప్రార్థనకి రయ్యా నీకు పుణ్యం ఉంటుందయ్యా అని ఆయన చేతులు పట్టుకుని బతిలాడితే, వత్తా నా భార్య బాగుపడితే వస్తానన్నాడు. అంటే ఇప్పుడు మొదట ఎవరు బాగుపడాలా? మా పురుషులకి సావు కాదు, అమ్మగారు బాగుంటే అది. మిమ్మల్ని కాదమ్మా, స్త్రీల సమాజం వారికి 200 గట్టిగా హల్లెలూయా చెప్పండి. రైట్. సబ్జెక్ట్ ఇంకా లోపలికి వెళ్ళాం, మనం ఇప్పుడే వెళ్తున్నాం, ఓకేనా? సమయం 9, తొందర ఏమి లేదు, తొందరగానే ముగిస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రైట్. మన వర్తమానం ఏంటి? కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. నేను అంటాను, ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాల్లో కృంగిపోయినప్పుడు, ఒక వ్యక్తి భక్తి సంబంధించిన విషయాల్లో కృంగిపోయినప్పుడు, ఒక వ్యక్తి శరీర సంబంధమైన విషయాల్లో కృంగిపోయినప్పుడు ఏ మనిషి ఆ వ్యక్తిని లేవనెత్తలేడు. కానీ నేను ఆరాధిస్తున్న నా దేవుడు ఒక్కడు మాత్రమే కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. సరే, కృంగిపోవటం మంచిదే, లేవటం మంచిదే, లేవనెత్తే దేవుడు మనకు ఉండటం మంచిదే. నా ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి కృంగిపోవడానికి గల కారణం ఏమిటి? ఇది నేను చెప్పదలిచిన మాట. అసలు కృంగిపోవడానికి కారణం ఏంటి? మనిషి కృంగదీస్తున్నాడా? సమస్యలు కృంగదీస్తున్నాయా? శ్రమలు కృంగదీస్తున్నాయా? అవమానాలు కృంగదీస్తున్నాయా? రోగములు కృంగదీస్తున్నాయా? లేక బలహీనతలు ఏమన్నా కృంగదీస్తున్నాయా అని ఒక్కసారి వాక్యపు లోతులు ఆలోచన చేయగలిగితే, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న యవన బిడ్డలైనా పెద్దవారైనా, వాక్యం చెప్తున్న నేనైనా, ఏదో ఒక సందర్భంలో మనందరం కృంగిపోయిన వారమే. శ్రమను బట్టో, సమస్యను బట్టో, రోగమును బట్టో, బలహీనతను బట్టో, ఏదో ఒక విషయంలో కృంగిన అనుభవాలు మనం నిలిచిన వారమే. నేను అంటాను, కృంగిపోవటానికి గల కారణం ఏమిటి? ఈ రాత్రి బాగా మీరు వాక్యాన్ని ఆలోచిస్తూ వినండి. నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితిలో కృంగిపోయినా కృంగిన నిన్ను తప్పక నా దేవుడు లేవనెత్తుతాడు. దానికి ప్రశ్న ఏంటంటే, అసలు కృంగిపోవడం గల కారణం ఏంటి? బైబిల్ ఒక 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తా. యోబు గ్రంథంలోకి రండి, 15వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. నీ హృదయము ఎలాగ కృంగిపోయింది?
నీ కన్నులు ఎందుకు ఎర్రబారిపోయినాయి? చాలు, మీరు తలల పైకెత్తి బాగా వాక్యాన్ని మనసు పెట్టి వినండి. యోబుతో మాట్లాడుతున్నాడు. ఎవరు? వాళ్ళ స్నేహితుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ హృదయం ఎందుకు కృంగిపోయింది, నీ కళ్ళు ఎందుకు ఎర్రబడిపోయాయి, ఎందుకు నువ్వు కన్నీరు గారుస్తున్నావని యోబుతో తన స్నేహితుడు ప్రశ్నిస్తున్నాడు. నేను అంటాను, ఇక్కడ యోబు కృంగిపోయాడు. వాళ్ళ స్నేహితులు అడుగుతున్నారు, అయ్యా యోబు, నువ్వెందుకు కృంగిపోయావు? నేను చెప్పదలిచిన మాట, యెహోవా కృంగిన వారందరినీ లేవనెత్తే దేవుడు. ప్రశ్న ఏంటంటే, అసలు కృంగిపోవడానికి గల కారణం ఏమిటి? ఒక మనిషి జీవితము ఆనందం మధ్య నడిపించబడవలసిన జీవితం, సంతోషము సమాధానాల మధ్య నడిపించబడవలసిన ఒక వ్యక్తి, నవ్వుతూ అనేక మందితో నవ్విస్తూ మాట్లాడవలసిన ఒక వ్యక్తి, ముఖమంతా వికారం చేసుకొని, హృదయం నిండా వేదన ఉంచుకొని, కృంగిపోయి కళ్ళన్నీ ఎర్రబడిపోయేటట్టుగా ఏడ్చి ఏడ్చి గుండెలు బ్రద్దలైపోయేటట్టుగా అలిసిపోవడం గల కారణం ఏమిటి? ఏంటంటే, నేను చెప్పదలిచిన మాట ఇక్కడ యోబుతో వినాలి. యోబుతో వాళ్ళ స్నేహితులు అడుగుతున్నారు, యోబు, నువ్వెందుకు కృంగిపోయావు? నీ కళ్ళు ఎందుకు ఎర్రబడిపోయాయి? అసలు కృంగిపోవడం గల కారణం ఏంటంటే, అప్పుడు యోబు చెప్తున్న మాట, నేను అన్నీ కోల్పోయాను కాబట్టి నేను ఇప్పుడు కృంగిపోయాను. నెంబర్ 1, మనిషి ఎప్పుడు జీవితంలో కృంగిపోతాడంటే, ఉన్నవన్నీ కోల్పోయిన తర్వాత ఏం చేస్తాడు? యోబు ఒక మాట అంటాడు, నాకు అన్నీ ఇచ్చింది దేవుడే, తీసుకుంది కూడా. చెప్పరే, ఎట్టి చెప్పండి, ఇచ్చింది ఎవరు, తీసుకుంది ఎవరు? ఏమో మీరేం చిన్నగా చెబుతున్నారు, ఏంది తీసుకుంది మీరు అన్నట్టు, ఇచ్చింది ఆయన అన్నట్టు. ఇచ్చింది ఎవరు? యెహోవా ఇచ్చాను. వృద్ధాప్యమందు అబ్రహాముకి కుమారుణ్ణి ఇచ్చాడు, మళ్ళీ తీసుకోబోయాడు. అందుకే అబ్రహాం అంటాడు, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. మనకున్నవన్నీ ఇచ్చింది ఎవరు? చెప్పండి గట్టిగా. ఇప్పుడు యోబు దగ్గరికి వాళ్ళ స్నేహితులు వచ్చి యోబు, నువ్వెందుకు కృంగిపోతున్నావు అని అడిగితే, అప్పుడు యోబు చెప్తున్న మాట ఏంటంటే, నాకు దేవుడు ప్రారంభంలో ఆస్తినిచ్చాడు, అంతస్తుల్ని ఇచ్చాడు, 10 మంది కుమారుల్ని ఇచ్చాడు. ఎంతమందిని? గాడిదలకు తక్కువ లేదు, ఒంటెలకు తక్కువ లేదు, పశువులకు తక్కువ లేదు, నా ఇంటి నిండా జనమే. కానీ ఒకరోజు వచ్చింది, ఆస్తి కోల్పోయాను, అంతస్తులు కోల్పోయాను, బిడ్డలను కోల్పోయాను, లేక నా జీవితంలో ఉన్నవన్నీ నేను కోల్పోయాను. అందుకే ఇప్పుడు నేను కృంగిపోవలసిన అవసరం నా జీవితంలోకి వచ్చిందని యోబు చెప్తాడు. దీన్ని బట్టి నేను ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మీతో చెప్పదలిచిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా కృంగిపోవడానికి, ఒక వ్యక్తి భక్తి జీవితంలో వెనకబడి కృంగిపోవడానికి కారణం ఏంటంటే, నీకున్నవన్నీ నువ్వు కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా నువ్వు కృంగిపోతావు. నీ హృదయము కృంగుదలలోకి వెళ్ళిపోతాయి. నీ కళ్ళన్నీ ఎర్రబడిపోయేటట్టుగా నువ్వు కన్నీరు కార్చి గుండెలు బ్రద్దలు చేసుకునే అనుభవంలోకి నీ జీవితం వెళ్తుంది. నేను ఇప్పుడు నీతో చెప్పదలిచిన మాట ఏంటంటే, నువ్వెందుకు కోల్పోతున్నావు, ఏమి కోల్పోతున్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు కోల్పోతున్నావు, కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు యోబు చెబుతున్నాడు, వాళ్ళ స్నేహితులు అడుగుతున్నాడు, యోబు నువ్వెందుకు కృంగిపోయావంటే, యోబు చెప్తున్న సమాధానం ఏంటంటే, నాకున్నవన్నీ నేను నోరు తెరిచి చెప్పాలి, నాకున్నవన్నీ నేను కోల్పోయాను. ఏమంటే ఒక మాట చెప్తాను, నేను రేయం పగళ్ళు పని చేస్తాం, ఉదయం అనంగా పనికి వెళ్ళి ఎండకి ఎండి వానకు తెరిచి సాయంకాలం ఇంటికి వస్తాం. నెలంతా కష్టపడి ఓ 10,000 రూపాయలు డబ్బులు సంపాదిస్తాం అనుకోండి, మన భాషలో ఒక 10,000 రూపాయలు డబ్బులు సంపాదిస్తాం. సంపాదించిన తర్వాత సడన్గా రేపటి రోజున ఏదో సాధిద్దాం, ఏదో కొందామని అన్ని ఆలోచన, మనంతా ఫ్యూచర్ కదా, రేపు జరగబోయేది ముందు ఆలోచిస్తాం. దేవుడేమో రేపటిని గూర్చి చింతించొద్దురా బాబు, ఈరోజు ఏమైంది, ఈరోజు బతుకున్నావు దానికి స్తుతించు, రేపు అనేది నీది కాదని దేవుడు చెప్తుంటే మనం ఓహల మేడ ముందే కడతాం. రేపు నేను ఎట్టుంటా, రేపు నేను అట్టుంటా, ముందే మేడలు కడతాం. ఇప్పుడు ఆ వ్యక్తితో, ఏ వ్యక్తితో? యోబుతో. ఇచ్చినవన్నీ దేవుడే కదా, తీసుకుంది కూడా దేవుడే. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఇప్పుడు బాగా మీరు మనసు పెట్టి వినండి. ఉదయం అనంగా పనికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాం, ఒక 10,000 నెలకి. రేపు ఆనందిద్దామనే లోపు ఈరోజు 10,000 రూపాయల డబ్బులన్నీ ఎవరో దొంగతనం చేశారు అనుకోండి, లేకపోతే నీ అంతటి నువ్వే నీ పొరపాటున వల్ల, నీ బుద్ధిహీనత వల్ల కోల్పోయావు, పోగొట్టుకున్నావు. ఏది ఆ 10,000 రూపాయలు? నీకు ఎంత బాధ ఉంటుంది? బాధ ఉండిద్దా, ఉండదా? ఏం చెప్పట్లా అంటే, ఇప్పుడు మా డబ్బులు బావాలని నీ ఉద్దేశం అన్నట్టు చూస్తున్నారు. మీ డబ్బులు బావులే కానీ చెప్పండి, ఎందుకు సంపాదించింది ఎవరు?
వాటి కోసం కష్టపడింది ఎవరు? వాటి కోసం ఎండలో ఎండి వానకు దడిచి కన్నీరు గాచి పనిచేసింది ఎవరు? ఈ మధ్య ఏడు మామిడి రాలే, గుండు రాలేదా? ఏడకపోయాడు సంతోషం తల్లి, ఏడకపోయాడు. మంచిది. మన వచ్చాడు, నా డబ్బులు కనపట్లేదు అన్నాడు. ఎంత అన్న అరగంట సేపు ఇసుకిచ్చాడు. అన్న డబ్బులు కనపట్లేదని. ఎంత పోయినారంటే మా నాన్న ఇచ్చాడు అన్న, డబ్బులు కనపట్లేదు అన్నాడు. నేను ఎంత అన్న, రూపాయి అన్న అన్నాడు. మీరు నవ్వారు, నాకు మామూలుగా అక్కల. అరగంట సేపు బతినాడు. ఎంత పోయినారంటే రూపాయి. ఆ రూపాయి వాడికి పెద్ద పాపాయి. ఏది ఆ రూపాయి? వాళ్ళ నాన్న పాపం అడిగితే ఇచ్చాడంట. ఆ డబ్బులు పాపం వాడికి ఎంత బాధేసిందో. నిజమే, ఒక వ్యక్తి డబ్బులు కష్టపడి సంపాదించి సడన్గా కోల్పోయావు అనుకోండి, ఎంత బాధో. మేము కూడా నెలంతా ప్రోగ్రామ్స్కి వెళ్ళి బయట తిరిగి ఎండకి ఎండి రాత్రి అంతా నిద్రలు కాసి నెల కొంత డబ్బు సంపాదించుకొని ఏది నెల 29వ తారీఖు దాకా కరెక్ట్గా 30వ తారీఖు రాగానే అమ్మాయికి కట్టాలి. అమ్మాయికి కాదమ్మా, ఏ అమ్మాయి? ఈ అమ్మాయి అంటే డబ్బులు, నెల డబ్బులు ఉంటాయి వాళ్ళకి కట్టాల. ఏది 22,000. నెలంతా ప్రోగ్రాలకి వెళ్ళి ఇక్కడ మందిరాన్ని పక్కన పెట్టుకొని మిమ్మల్ని విడిచిపెట్టి ఊర్లకి వెళ్ళి డబ్బులు సంపాదించుకొచ్చి ప్రోగ్రాలకి వెళ్ళి ఇవన్నీ తిరిగి వచ్చేసరికి ఒక్క రోజులో వాళ్ళ చేతికి చెయ్య మీరు వేసిరా ఫోన్ అంట. వాళ్ళు వెళ్ళి ఏటీఎంలో డబ్బులు వేసి నాకు ఫోన్పే చేస్తూ ఉంటారు. అప్పుడు అనుకుంటాం, ఎన్ని రోజులు కష్టపడితే వచ్చినీరా నిమిషం. ఏది పోవటానికి నిమిషం, సంపాదించడానికి ఏమో నెల, పోవడానికి ఏమో సరే. అవి దేవుని కొరకు కొన్న వస్తువుల కోసం కడతాం కాబట్టి పెద్ద బాధ అనిపించట్లా. మరి కష్టపడి సంపాదించింది చేతులారా ఒక్క నిమిషంలో కోల్పోతే ఒక మనిషికి ఎంత బాధో కదా. నేను అంటాను, యోబు గురించి చెప్పదలిచిన మాట ఏంటంటే, యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? యోబు మంచి యథార్థపరుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. దేవుడు తనకిచ్చిన ఆస్తి, ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థితిలో యోబు జీవితాన్ని దేవుడు నిలవబెట్టాడు. కారణం ఏంటంటే యోబులో ఉన్న యథార్థత, యోబులో ఉన్న భక్తి జీవితం. అంత శ్రద్ధగా భక్తి జీవితాన్ని చేశాడు. నేను అంటాను, బైబిల్లో ఏ వ్యక్తి గురించి చెప్పని సాక్ష్యం సాక్షాత్తు దేవుడే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం రాశాడు. ఏమని? యోబు యథార్థపరుడు, యోబు భయభక్తులు కలిగిన వాడు, యోబు చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఆ తర్వాత యోబు ఇంకా చెప్పరుగా, చదవండి ఇప్పుడన్నా 1వ అధ్యాయం 1వ వచనం. ఎంతసేపా? త్వరగా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. చాలు, ఇన్ని స్వభావాలు యోబులో ఉన్నాయి. ఏది? చెడుతనం విసర్జించాడు, న్యాయం కలిగి బ్రతికాడు, భయభక్తులు కలిగి జీవించాడు. ఆ తర్వాత ఏదైతే దేవునికి ఇష్టమో భక్తి చేశాడు. ఇంత భక్తి చేసి ఇంత యథార్థంగా నడిచిన యోబు జీవితంలో ఒక రోజున కృంగుదల ఏలుబడి చేసింది. ఎట్లాగో జ్ఞాపకం చేస్తా, బాగా వినండి. ఇంత భక్తి, వైరాగ్యంతో కూడిన భక్తి, లోకంలో ఏ మనిషి చేయలేని భక్తి, చుట్టుపక్కల ఏ మనిషి చేయలేని భక్తి యోబు చేశాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఈ యోబు యథార్థపరుడు, ఈ యోబు భయభక్తులు కలిగిన వాడు. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటే, కొంతమందికి యథార్థత ఉంటే ఈ రెండు ఉండవు. ఏ రెండు? భయం ఉండదు, భయం లేని కోడి. మరి అది ఎందుకు పెట్టిందో కనుక్కొనన్నా చెప్పండి అయ్యా పాలు. అర్థమైందా? భయం లేని కోడి. నేను అంటాను, యోబుకి ఇన్ని ఆధిక్యతలు, ఇంత కృప దేవుడిచ్చాడు కదా, మరి ఎందుకు పోగొట్టుకున్నాడు? బాగా ఆలోచించాలి. రాత్రి మీ మనసును తాకాలని ఈ మాటలు చెప్తున్నాను. జీవితంలో ఒక్కోసారి మనం సంతోషాన్ని కోల్పోతాం, ఆనందాన్ని కోల్పోతాం, డబ్బును కోల్పోతాం, భర్త ఆనందాన్ని కోల్పోతాం, పిల్లల సంతోషాన్ని కోల్పోతాం, సంపాదించినవన్నీ చినిగిపోయిన సంచిలో వేసినట్టు మన కష్టార్జితం అంతా వ్యర్థమైపోద్ది. అప్పుడు మనం అనుకుంటాం, ఏ పొరపాటు నాది, ఏ లోపం ఉంది? భక్తి బాగానే చేస్తున్నాం, ప్రార్థన బాగానే చేస్తున్నాం, పాటలు బాగానే పాడుతున్నాం, 1వ పాట నుంచి 350వ పాట దాకా బాగానే పాడుతున్నాం, ప్రార్థన కొదువు లేదు, దేవుని మందిరానికి ఏ మాత్రం అబ్బో వస్తున్నాం, మరి ఎందుకు కృంగుదల? ఇదే కదా ప్రశ్న. నేను అంటాను, భక్తి చేసేవారికి శ్రమలు, గట్టిగా మేము చెప్పండి. యథార్థంగా ఉన్నవారికి శ్రమలు, నిజంగా దేవుని మీద ఆధారపడిన వాడికే శ్రమలు. ఎందుకు చెప్పండి? అదొక పరీక్ష. స్కూల్లో పరీక్ష దేనికి?
ఎవడు పాస్ అవుతాడో? ఎందుకంటే అబ్బో సంవత్సరం అంతా బడులు జరిగేది 230 రోజులు. బడులు జరిగేది 230 రోజులు. సంవత్సరానికి 365 రోజులు అయితే బడులు జరిగేది మాత్రం 232 రోజులు, 235 రోజులు జరుగుతాయి బడి యొక్క షెడ్యూల్. సంవత్సరం అంతా సార్లు లెసన్ చదువుతుంటే అబ్బా అందరూ ఒబ్బరే. ఏమి చదువుతారు సార్? రే A² + B², C² సార్ అంటాం. సార్ అనుకుంటాడు ఓహో ఎక్కడున్న వాళ్ళందరూ, ఇప్పుడు నేను కూడా అదే కదా, మీరందరూ వాక్యం వింటున్నారు అనుకుంటా. మరి చివరిలో 3 ముక్కలు చెప్పమంటే 1వ పాయింట్ నమ్మకంగా చెబుతారు, 2వ పాయింట్ మాత్రం నాకు తెలియదు అంటారు, 3వ పాయింట్ నువ్వు కళ్ళు మొప్పి నేను వెళ్తానంటారు కదా. సార్కి డౌట్ వచ్చే చివరిలో మధ్యలో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, అయ్యే చిన్న చిన్న శ్రమలు, ఆఖరిలో అసలు ఎగ్జామ్ ఏది సింధు? ఏ ఎగ్జామ్? SA మధ్యలో అక్క. అసలు ఎగ్జామ్ ఎప్పుడు? చివరిలో ఎండాకాల సెలవులు వచ్చేటప్పుడే. అప్పుడు ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్ 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి అయితే, మిగతా వాళ్ళకేమో ఫైనల్ ఎగ్జామ్. అప్పుడు తెలిసిద్ది ఎవడు ఎంత చదివాడా, ఎవడు నటించాడా, ఎవడు సార్ చదువుతున్నప్పుడు ఏదో రాస్తున్నాడా అని. మాకు ఆ రోజుల్లో చదివేటప్పుడు 2-in-1 నోట్సులు ఉన్నాయి. ఉన్నాయా ఇప్పుడు కూడా? ఉన్నాయా? 2-in-1 అంటే ఎటు తిప్పైనా రాయొచ్చు నోట్స్ని. మా సారు ముందే చెప్తాడు, రేపటి రోజున ఎగ్జామ్, ఎవడైనా సరిగ్గా రాగిపోయారా ఇదిగో చేతి నెట్ట పట్టుకొని బల్లాకేసి కొడతాడు ఆయన. ఇక తెలిసింది ఆయన సంగతి. ఆయన చెప్తాడు, క్వశ్చన్లు ముందే చెప్తాడు, 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి, రాయకపోతే ఒక్కోడు కొందరా బయట మోకాలు లేపిస్తాను రా అనేవాడు. మేమేం చేసేవాళ్ళం అంటే ఆ సబ్జెక్టులు బాగా వీక్ అని తెలిసి క్వశ్చన్లు ఏమో ఇటు సైడ్ రాసేవాళ్ళం, ఆన్సర్లు ముందే రాత్రికి ఇటు సైడ్ ఎక్కించేవాళ్ళం. సార్కి ఏమో క్వశ్చన్ పేపర్ చూపించేవాళ్ళం. సార్ అటు తిరిగినప్పుడు సార్ నా మీద బోర్డు అవుట్ ఆయనకి, ఎందుకంటే లెక్కలు అసలు రావు కాబట్టి మనకి, లెక్కల్లో తెక్కలు మనకి అసలు లెక్కలే రావు మనకి. నిజం, 75 మార్కులు పెడితే 5 మార్కులు తగ్గకుండా వస్తాయి నాకు, మిగతా 70 మార్కులు ఏమైపోతాయి ఆ దేవుడు తెలియాల. అట్ట చదివే మరి ఏది లెక్కలో అక్షరం అవుతుందా లెక్కలో. సరే ఈ మాట వినండి. మొత్తానికి సారు డౌట్ వచ్చి కుర్చీ దగ్గర కూర్చోబెట్టుకున్నాను. ఇంకేం రాస్తాం, ఎదురు ఇది కుర్చీ ఆడ. నేను అడవుడికి సారకు చూపించి ఆడ కూర్చొని ఇట్రారా, నువ్వు అద్దె నుంచి వస్తాను ఇట్రా, దర్శిలో మన చదువు అప్పుడు కూర్చోడు, కూర్చోరా, నువ్వేం చదివో తెలియాలి, ఈరోజు ఏం రాత్రం తెలియదంటే ఆయనకంటే అతి తెలివి మంది, ఎట తెప్పించుకోవాలో తెలుసు ఆయనకి. ఆయన క్వశ్చన్ తెలుసు, నాకు ఆన్సర్లు తెలుసు. ముందే మొత్తం ఎక్కించుకొని వస్తుంది రాత్రి అంత ఇంట్లో. ఆయన దగ్గర కూర్చొని అబ్బో ఏం బిల్డప్, 1 2 5 హడావుడిగా మొత్తం రాసి 2-3 పేజీలు నింపేవాడు. ఈలోపు ఎవడో ముందు రాసినోడు వచ్చి సార్ చేత చూపించుకుంటా ఉంటాడా, వాళ్ళందరూ చూపించి అవతల పేజీలు మొత్తం చింపేవాడిని. ఇటు తిప్పి ఇక చూడు రైట్ ఎకెళ్ళి నుంచునేవాడిని. సార్ ఇదిగోండి సార్ అని. ఆయన కిందకి మీదకు చూసేవాడు నా కళ్ళి. నిజం, కిందకి మీదకు చూసి రే ఏంది అసలు పళ్ళు బాకుండా రాసేవి ఏంటంటే ఆయన తెలియట్లే నేను జిరాక్స్ కాపీ అని. ఆయనకి తెలిస్తే కదా, వాళ్ళిద్దరు రాయమని కాదయ్యా. మొత్తం సారకు చూపిస్తే ఆయన మొత్తాన్ని ఫుల్ మార్కులు వేసి పిల్లలతో రే సైదీ తీయలాగా చదవాలరా అనేవాడు. ఆ చదివిందో నాకు తెలుసు, అర్థమైందా? సార్ను మోసం చేసింది నేను. ఆ మోసం చేసిన తీర్పు ఎప్పుడు తెలిసిందంటే పబ్లిక్లో తెలిసింది, అర్థమైందా? ఆయన ముందు మోసం చేసాం, చివరిలో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయింది ఎవరు? నేనేగా. అప్పుడు కాపీలు ఉండవుగా, అందరూ పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తారు, నేను ఫెయిల్ అయ్యి సేవ చేస్తున్నా. ఈ మధ్య మా ఫ్రెండ్లు అందరూ ఫోన్ చేస్తున్నారు, రే జానుగా ఏం చేస్తున్నావు అన్నారు. నేను జాబ్ చేస్తున్నాను రా అన్న. ఏం జాబ్ అన్నారు? ఇది గవర్నమెంట్ జాబ్ కంటే విలువైన జాబ్ రా, దీనికి అసలు ఇంత జీతం అని లేదు, ఎంత కాలం అని లేదు, చేసినంత కాలం చేయొచ్చు, నువ్వు ఎంత చేస్తే అంత జీతం దేవుడు ఇస్తాడని చెప్పా. ఏ ఉద్యోగం అన్నారు, నేను కూడా వస్తాను, ఇది మీరు చేసే ఉద్యోగం కాదు, ఇది దేవుడు మాత్రం ఇచ్చే ఉద్యోగం అని చెప్పాను. నేను సేవలో ఉన్నాను రా బాబు, నా చూడరా మాకు నేను చెప్పాను వాళ్ళకి. వాళ్ళందరూ ఉద్యోగం చేసుకుంటా బతుకుతున్నారు. దేవుడు అందుకే నువ్వు చదువు నుంచి తప్పించి సేవలో ఉంచినట్టున్నాడు. ఎటు గలీలు చెప్పండి. ఆ టీచర్ మోసం చేసినట్టు మీరు నన్ను మోసం చేశారు కాక. హల్లెలూయా, చెప్పు గట్టిగా. ఎక్కడ ఆపాను వాక్యం? ఇంక చెప్పరు. ఎట్లాంటి అప్పుడప్పుడు తగిలిద్దామని కదా కొద్దిగా లైన్లోకి వస్తారనా. ఎక్కడ ఆపాను వాక్యం? యోబు యథార్థపరుడు, భక్తిపరుడు, సమస్తం దేవుని కొరకు త్యాగం చేసి నడిపించబడిన వారు. ఇతని గురించి సాక్ష్యం ఏంటో చెప్పనా? రేయి మొదటి జామునే లేచి 10 మంది బిడ్డల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడు. గట్టిగా హల్లెలూయా. పిల్లల కోసం ప్రార్థన చేసే స్వభావం యోబుది. నిజం, ఒక్కొక్క బిడ్డ దగ్గర మోకరించి బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడట. ఒకరోజు ఏం జరిగిందంటే రండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం
13వ వచనం. ఒక్కళ్ళు చదవండి. ఒక్క దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు, అమ్మా వినాలి, ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చేలాగా చెప్పింది. ఏమని? ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని అందరినీ. వినండి, ఇక్కడ యోబు పిల్లలంట వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి వెళ్ళారంట. దేనికి? ద్రాక్షరసం దాగి భోజనం చేయడానికి వెళ్ళారంట. యోబు అనుకున్నాడు, సరే పిల్లలు అక్కడ ఉన్నారు, నేను ఆనందంగా ఉందని ఇంట్లో కూర్చున్నాడంట. పశువులు అక్కడ ఏమేమి ఉన్నాయంటే గాడిదలు, ఎద్దులు. ఆయన కొన్నవి ఏమేంటే గాడిదలు. మీరు బాగా లోతుగా మనసు పెట్టి వినాలి మాట. గాడిదలు, నాగలు దున్నుతూ ఉన్నారు, పనివారు ఉన్నారు. సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరి దగ్గరికి? యోబు దగ్గరికి. యథార్థపరుడు కదా, భక్తిపరుడు కదా, న్యాయవంతుడు కదా, భయభక్తులు కలిగినవాడు కదా. యోబు దగ్గరికి వచ్చి, అయ్యా యోబు గారు, మనకు అన్యాయం జరుగుతుంది, మనకు అవరోధాలు ఎదురవుతున్నాయి అని యోబుతో చెప్తుంటే యోబు మనలాగా ఏం జరిగిందని భయపడలా. యోబు ధైర్యంగా నుంచొని ఏమైంది చెప్పండి అంటే, అప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు, అయ్యా మేమందరం మంద కాపరులంగా మేమందరం పొలంలో ఉండి ఎద్దులను పెట్టుకొని గాడిదలను పెట్టుకొని మొత్తం నాగలు దున్నుతూ గాడిదల చేత అక్కడ పని చేపిస్తుంటే అకస్మాత్తుగా ఏం జరిగిందంటే శత్రువులు, వాళ్ళే షబాయిలు వచ్చి వాటి మీద పడి మమ్మల్ని చంపేసి వాటిని మాత్రం పట్టుకొని పోయారయ్యా. నీకు ఈ వర్తమానం చెప్పడం నేను ఒక్కడినే బతికేనయ్యా అని చెప్పారు. యోబుకి ఎంత భయం రావాలి గుండెల్లో. ఏమండి, ఒక గాడిదైతే, ఒక్క జత ఎద్దులైతే సరే వదిలేయచ్చు. కొన్ని వందల జతల ఎడ్లు, ఆ తర్వాత గాడిదలు బరువు మోసేవి. ఇంత సమృద్ధి కలిగిన వాడు సడన్గా కోల్పోయాడు. నేను మీతో చెప్పదలిచిన మాట, మనిషి జీవితంలో ఎప్పుడు కృంగిపోతాడంటే తనకున్నవి కోల్పోయినప్పుడు కృంగిపోతాడు. మీరు బాగా ఆలోచిస్తూ వినండి మాటలు. యోబు ఇప్పుడు అనుకుంటున్నాడు, నేను యథార్థంగా ఉన్నా, భక్తిగా ఉన్నా, ఎందుకు నేను ఇది కోల్పోయానని. తల్లారా వినండి, యోబుకు ఆ వ్యక్తి వచ్చాయా, గాడిదలు వెళ్ళిపోయాయి, తర్వాత ఎద్దులు వెళ్ళిపోయాయని చెప్తే సరే దేవుడిచ్చాడు అని చెప్పి సైలెంట్గా ప్రార్థన చేసుకున్నాడు. నెక్స్ట్ తర్వాత త్వరగా అతడు ఇంకా మాట్లాడుచుండగా దేవుని అగ్ని ఆకాశం నుంచి పడి గొర్రెలను పనివారిని తగలబెట్టి కాల్చివేసాను. నీకు చెప్తాను, నేను ఒక్కడనే లేటు కూడా కాల, వెంటనే శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం, బాధ మీద బాధ. మీరు బాగా వినండి. ఒక వ్యక్తి వచ్చేమయ్యా గాడిదలు ఎద్దులన్నీ, నేను ఒక్కడిని మిగిలానయ్యా. ఆ బాధ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సడన్గా ఇంకొక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు చెప్పనయ్యా, దేవుని దూత, బయట వాళ్ళు కాదమ్మో, ఏ దూత? దేవుని దూతే వచ్చిందంట. దేవుని దూతే వచ్చి ఇప్పుడు ఏం తగలబెట్టిందంట, గొర్రెలు కాస్తున్నటువంటి పనివారిని అగ్ని వచ్చి వాళ్ళ మీద పడింది. వాళ్ళందరూ చచ్చిపోయారు. నీకు చెప్పడానికి నేను ఒక్కడినే మిగిలాను అంటున్నాడు. ఎంత బాధ రావాలి చెప్పండి అతని గుండెల్లోకి. ఒక పక్క ఎద్దులు, గాడిదలు, ఒక్కడే మిగిలాడని చచ్చిపోయాయి. ఇప్పుడు ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడే వచ్చి వాళ్ళ మీద అగ్ని కుమ్మరించాడు. నేను ఇక్కడ మీతో చెప్పదలిచిన మాట, ఇతను ఏదైనా తప్పు చేస్తే సైతాను కూడా వచ్చి శ్రమ పెట్టాలా? వింటున్నారా? ఇతడు ఏదైనా పొరపాటు చేస్తే సైతాను ద్వారా శ్రమ రావాలి. ఇప్పుడు రెండవ శ్రమ వచ్చినప్పుడు సైతాను ద్వారా శ్రమ కలిగిందా, దేవుని ద్వారా శ్రమ కలిగిందా? ఎందుకు చేయాలి దేవుడు ఆ పని? ఎందుకు చేయాలి? మీరు వాక్యాన్ని ఆలోచించాలి. ఏదో విని వెళ్ళటం కాదు, ఆలోచించాలి. దేవుడు ఎందుకు తీసుకురావాలి ఆ శ్రమని? ఇచ్చింది దేవుడా కాదా? తల్లులారా వింటున్నారా? ఇచ్చింది దేవుడా కాదా? గొర్రెల్ని ఇచ్చింది ఎవరండి? మా పిల్లలు పాట పాడతారు, పాడి పంటలు ప్రభువు అది రాక నన్ను కూడా ఈ మధ్య పాడమంటున్నారు. చెవిలో వచ్చి అవుతున్నాడు ఈ మధ్య, నా పాట రాట్లా, నువ్వు కూడా పాడన్న మాతను. హల్లెలూయా. రోజు వింటే ఇన్స్టాగ్రామ్లో ఫోన్ ఒకటి ముందు పెట్టుకొని రీల్స్ చూడటం కాదు, యూట్యూబ్లో దేవుడి పాటలు, మిమ్మల్ని కాదయ్యా, దేవుడి పాటలు వింటే పాటలు పాడగ పాటలు వస్తాయి. తినగ వేము పాడగ ప్రతి పాట. మా వాళ్ళు చూడండి, ఫస్ట్ ఏదైనా కొత్త పాట వస్తే పాడతారు, ట్రై చేస్తారు. ఫస్ట్లో పాడినప్పుడు పనుకున్న కుక్క కూడా లేచి వెళ్ళిపోద్ది. తర్వాత పాడగా అబ్బా ఏమి రాగము, ఎస్పి చిత్రం ఎల్లోనే ఉందనుకుంటాను.
ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలో మరలా చూసుకుంటున్నాం మనం. దేవుని కృప గట్టిగా లేలు చెప్పండి. ఎంత బాలసుబ్రహ్మణ్యం అందుక చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి ఉజ్జీవంగా. ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాం. ఆ వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు నేను మీతో చెప్పదలిచిన మాట, దేవుడే ఎందుకు అగ్నిని తీసుకొచ్చి వాళ్ళ మీదేసి తగలబెట్టి ఎందుకు చంపాడు? యోబు భక్తిపరుడు కదా, యథార్థపరుడు కదా, న్యాయవంతుడు కదా, నీతి కలిగి బ్రతికినాడు కదా, ఎందుకు దేవుడు ఆ పని చేయాలి? ఇప్పుడు ఏమన్నారు మిగతా వాళ్ళు? అబ్బాయి నిన్నటిదాకా ఎర్రవీగాడురా, ఇప్పుడు దేవుడు చూపించాడు చొక్కలీడికి అంటే ఈడేదో. నేను అంటాను, దేవుడు అతన్ని పరీక్షించే కాలం అది. తల్లులారా, యవన బిడ్డలారా బాగా వినండి. జీవితంలో శ్రమ, జీవితంలో కష్టం, జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితి నీకు సంభవించినప్పుడల్లా నువ్వు కలవరపడిన అవసరంలా. ఒక్కొక్కసారి దేవుడే మనల్ని పరీక్షకు అప్పచెప్తాడు, పరీక్షిస్తాడు. ఈ శ్రమలో, ఈ శోధనలో, ఈ కష్టంలో, ఈ నిందలో, ఈ అవమానంలో ఈ అమ్మాయి నిలబడుతుందా, ఏమి నిలబడుతుందా, ఈడు నిలబడతాడా, ఈ వ్యక్తి నిలబడతాడా, పడిపోతాడా, 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే సహజంగా బిడ్డలకి పరీక్షల్లోనే ఎన్ని మార్కులు వస్తాయో తెలుస్తాయి. ఆత్మీయతలో కూడా ఇలాంటి పరీక్షలు వస్తేనే నీ భక్తి ఎంత స్థితిలో ఉందో దేవుడు కనిపెడతాడు. అందుకే శ్రమలు వస్తాయి. అందుకే మనం కొన్నవన్నీ ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు 3వ మాటకి రండి. అక్కడే త్వరగా అతడు ఇంకా మాట్లాడుతుండగా కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటిల మీద పడి కొనిపోయి ఖడ్గము చేత పని వారిని చంపిరి. చూడండి, టైం ఏమన్నా లేటా త్వరగానా? ఫస్ట్ గాడిదలు, ఎద్దులు. ఏందమ్మా అప్పుడే మర్చిపోయారా? నెక్స్ట్ పనివారు, గొర్రెలు. ఆ తర్వాత చనిపోయి వాటిని పాతి పెట్టే లోపే కల్దీయులు వచ్చారయ్యా. వచ్చి ఏం చేశారంటే ఒంటెల్ని, పనివారిని చంపేశారు. వాటిని మాత్రం తీసుకెళ్ళిపోయారు. పనివారిని చంపారు, ఒంట్లు మాత్రం కొనిపోయారు, తీసుకెళ్ళిపోయారు. ఈయన చూడండి, ఎడ్లు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఆ తర్వాత ఏమున్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. ఎన్ని పశువులు కదా, ఎంత ఆస్తిపరుడో. ఇవన్నీ కోల్పోయాడు. ఇది ఒక పక్కన పెట్టండి. నెక్స్ట్ మాట వినండి, చదవద్దు వినండి. 10 మంది బిడ్డలు ఒకేసారి చనిపోయారు. ఏమండి, చెప్పుకోవడానికి మనకి వినటానికి ఎంత బాధగా ఉంటే అనుభవించేవాడికి ఎంత బాధ ఉంటుందో కదా, అవునా కదా? ఏంటంటే మనకి గుండెలు తరుక్కుపోతుంటే అనుభవించేవాడికి ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు యోబు అన్నిటి గురించి ఆలోచిస్తున్నాడు. అవి ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, అవి కోల్పోయినప్పుడు ఎలా ఉంది. వస్తువులు పక్కన పెట్టండి, ఇల్లు పక్కన పెట్టండి, ఆస్తి పక్కన పెట్టండి, పశువులు పక్కన పెట్టండి, కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోతే ఏ బిడ్డ దగ్గర కూర్చొని ఆడవాలి తండ్రి? ఏ బిడ్డ దగ్గర కూర్చొని ఆడవాలి తల్లి? ఆలోచించండి. యోబు రోజు బిడ్డల దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? రోజు ఆ బిడ్డల దగ్గర కూర్చొని కన్నీరు గార్చేవాడు. ఎవరి కొరకు ఇప్పుడు అంగలార్చాలైనా? 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. అది కాగా వాళ్ళ భార్య వచ్చి అంటది, ఇదిగో నువ్వేదో చేసేవులే, అన్నీ కోల్పోయావు, ఆఖరికి బిడ్డలు కూడా చనిపోయారు. నీలాంటి వాడితో సంసారం చేయటం కంటే నేను పుట్టింటికి వెళ్ళిపోవటం. ఇదిగో ఒక పని చేయి, ఆ దేవుడిని తిట్టి నువ్వు కూడా చచ్చిపో. ఒక భార్య చెబుతున్న మాట, ఇదిగో ఇలాంటి వాడు బతకటం దేనికిరా బాబు, చచ్చిపో. తిట్టి దేవుని తిట్టి చచ్చిపోమంటే నాకు నచ్చిన మాట చూడండి. ఇప్పుడు 22వ వచనం, 21 కూడా చదవండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునిగా వచ్చి తిని దిగంబరుని అక్కడికి తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కని చెప్పి ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పను కూడా చెప్పలేదు. కొట్టు గట్టిగా చెప్ప గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది ఆయన యథార్థత ఎలాంటిదో. ఒకటో వచ్చిన అర్థం కాదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ముగింపులు. ఏంటిది? ఇన్ని కోల్పోయినా దేవుడు చెప్తాడు, ఈ సంగతులు యోబు ఏ విషయంలో పాపము, అది పక్కన పెడితే నాకు నచ్చిన మాట ఏంటో చెప్పనా, దేవుడు అన్యాయం చేశాడని ఏమాత్రం అయినా నేనే అంట, ఇదిగో నేనే అంట. యోబు స్థితిలో నేను అన్ని కోల్పోయాను, నేనేమంటాను చెప్పనా, దేవుడు నాకు అన్యాయం చేశాడయ్యా, అన్యాయం చేశాడు అమ్మ అంట. మీరు కూడా అంటారు ఇదే మాట, నేనేం చేశానయ్యా, దేవుడు నాకెంత అన్యాయం చేసి. నాతో అప్పుడప్పుడు చెప్తా ఉంటారు ప్రార్థన చేసుకునేటప్పుడు, అయ్యా నేను ఏ అన్యాయం చేశానయ్యా దేవుడికి, ఆయన నాకెంత అన్యాయం చేశాడు అంటారు. నేను అంటాను,
యోబుకి ఇన్ని కోల్పోయినా కూడా యోబు నాకు దేవుడు అన్యాయం చేశాడని పొరపాటును కూడా మాట్లాడలేదంట. ఆయన ఒకటే చెప్పాడు, దిగంబరిగా వచ్చాను, ఇప్పుడు ఆ స్థితిలో కృంగిపోయి శరీరం అంతా ఒక వ్యాధి ఏలుబడి చేస్తే చిల్లపెంగు తీసుకొని అలా గోక్కుంటా కూర్చున్నాడు. ఎక్కడ? బూడిదలో. అప్పుడు వచ్చారు ఎవరో స్నేహితులు 4 వచ్చారు. ఎంతమంది? ఒకరు కాదు, ఇద్దరు కాదయ్యా, ఎంతమంది? గట్టిగా చెప్పాలి, ఎంతమంది? 4 వచ్చారంట. వచ్చిన వాళ్ళు ఎవడు కూడా ఆదరించలేదు, ఓదార్చలేదు, అతను తప్పించలా. 1కి 4 చెప్తున్నారంట ఎక్కించి మాటలు. అందులో ఒకడు అన్నాడు, యోబు ఎందుకు నువ్వు కృంగిపోయావు, ఎందుకు నీ కళ్ళు ఎర్రబారిపోయాయి? అప్పుడు అంటాడు యోబు, నాకున్నవన్నీ నేను కోల్పోయాను. అప్పుడు వాళ్ళ స్నేహితుడు అంటాడు, నువ్వు దేవుని దృష్టిలో ఏమన్నా తప్పు చేస్తుంటే ఒకసారి దేవుని అడగపోయావంటే, అప్పుడు యోబు అంటాడు, నేను నడిచే మార్గం నా దేవునికి తెలుసయ్యా, నేను నడిచే మార్గం దేవునికి తెలుసు. అప్పుడప్పుడు మనం కూడా జీవితంలో శ్రమ, శోధన, కష్టం ఎదురైనప్పుడు శత్రువుకు నిందించడానికి అవకాశం అది. ఏది? ప్రార్థనకి రాని వ్యక్తికి, నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు బాగా ప్రార్థనలో ఉన్నావు, నువ్వు దేవుని కోసం బాగా కష్టపడుతున్నావు, సడన్గా నీ జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు అప్పుడు అంటాడు బయటోడు, ఏమైనా చెప్పనా, నిన్నటి దాకా ప్రార్థన భక్తి అని తిరిగిందేమా, ఇప్పుడు చూడు ఏమైంది, ఏం బ్రతుకు అని చెప్పి వాళ్ళు నిందించడానికి అవకాశం అది. ఏది? అపవాది అయిన సాతానికి. నిజమే కాదు? ఇప్పుడు ఇదిగో ఈ పరిచర్లో ఉన్నాం, ఈ పరిచర్లో ఇప్పుడు తుఫాన్ వచ్చింది అనుకోండి, నాకు తెలిసి ఎప్పుడు ఇంతకాలం పెద్ద గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా తాటాకు పోయి పక్కన పడ్డట్లేదు. మరి బయట కొంతమంది తాటాకు లేచి పడ్డాయి అంటే అన్నం పెద్ద వాళ్ళ ఇంట్లో. మార్కెళ్ళి ఒకటి ఏరకొచ్చాడు, మార్కెళ్ళి ఏరకొచ్చేలోపు ఒకటి వెళ్ళి ప్రకాశీల ఇంట్లో పడ్డాయి అంట, రాజు వెళ్ళి తీసుకొచ్చాడు, నెక్స్ట్ రాణి వెళ్ళి తీసుకొచ్చింది అని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఒక్క ఆగుపోయినట్టు నాకు తెలియదు, ఇంకా సాలక మేమే జమ్ము కాసుకొచ్చి చేసాం. ఏది నిందించ నిజంగా జరగదులే, నిజంగా ఒకవేళ రేపు తుఫాన్లు ఇట్ట కట్టుకుంది అనుకో, అప్పుడు అంటాడు బయట వాళ్ళు కొంతమంది, ఇదిగో వాళ్ళు ఏదో అందుకే ఊగుతుంది అది అంటారు. నేను అంటాను, దేవుడు అప్పుడప్పుడు కష్టకాలంలో తీసుకెళ్ళేది మనల్ని ఏదో చేయటానికి కాదు. యోబు అంటాడు కదా, నేను నడిచే మార్గం నా దేవునికి తెలుసు, నన్ను శోధించిన తర్వాత నన్ను ఆయన శుద్ధ సువర్ణంగా మారుస్తాడు. ధైర్యంగా ఉండండి, కలవరపడమాకండి, కన్నీరు గార్చమాకండి, హృదయం నిండా ధైర్యంతో నింపబడు. నిన్ను ప్రజలు ఏమనుకున్నా, నిన్ను ప్రజలు తృణీకరించిన, అవమానించిన, నిందించిన, నీ గుండెల్లో ఒక ధైర్యం మంటలాగా రగలాలి. ఏంటో చెప్పనా? నేను నడిచే మార్గం. ధైర్యంగా చెప్పాలి ఒక క్రైస్తవుడు కాదు, ఇదిగో ఈ పరిచయలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు చెప్పాలి. ఏమని చెప్పనా? నేను నడిచే మార్గం నీకెందుకు తెలియాలరా బాబు, నా దేవునికి తెలిస్తే చాలు. నేను ఎలాంటి వాడినో, నేను ఎలాంటి దాన్నో, నా భక్తి ఎలాంటిదో, నీ భక్తి ఎలాంటిదో మనుషులకు తెలియని అవసరం లేదు, దేవుడికి తెలిస్తే చాలు. ఆ దేవుడే నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఇప్పుడు చివరిలో యోబు కృంగిపోయాడు కదా, అన్నీ కోల్పోయాడు కదా, దేవుడు మరలా తన జీవితం అడుగుపెట్టి ఏది కోల్పోయాడో రెట్టింపు ఆశీర్వాదం యోబు అనుభవించినట్టుగా దేవుడు చేశాడు. కొట్టు గట్టిగా చప్పట్లు వేసాయి, గట్టిగా హల్లెలూయా. చూసారా? ఆఖరిలో ఉంటుంది, యోబు మొదట ఆశీర్వదించబడినంత కంటే 2 అంతలుగా ఆశీర్వదించబడ్డాడు. కోల్పోయింది 1 వంతు అయితే దేవుని దగ్గర తిరిగి పొందుకున్నది 2 అంతలు పొందుకున్నాడు. ఎట్లా వచ్చింది ఆశీర్వాదం చెప్పనా? ఆయన కృంగిపోవటం నిజమే, అన్నీ కోల్పోయాడు, కృంగిపోయినా కూడా దేవుని దగ్గర వేడుకున్నాడు, ప్రభువా నేను కృంగిపోయింది నిజమే, కృంగిని నన్ను లేవదీసేది నీవు మాత్రమే. తల్లులారా, ఒక మాట చెప్తాను, నువ్వు ఒకవేళ నీ జీవితంలో సంతోషం కోల్పోయి, ఆనందం కోల్పోయి, నెమ్మదిని కోల్పోయి, జీవితంలో కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయి, ఏది లేకుండా నిష్ప్రయోజనమైన జీవితంగా నువ్వు బ్రతుకుతూ కన్నీరు గారుస్తూ కుటుంబంలో సతమతమైపోతున్నావేమో, ఈ రాత్రి ధైర్యంగా ఒక మాట చెప్పగలుగుతాను. యోబు కనిపెట్టాడు, కృంగిపోయింది నిజమే, ధైర్యంతో కనిపెట్టాడు, తిరిగి మరలా లేవనెత్తబడ్డాడు, పోగొట్టుకున్న వాటికంటే శ్రేష్టమైనవి మరలా పొందుకున్నాడు. రాత్రి నువ్వు విశ్వసించి నమ్ము, ధైర్యంగా ఉండు, నువ్వేది కోల్పోయావో మరలా నా దేవునికి అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చెప్పు ఆమేన్. 2వ మాట త్వరగా ముగిస్తా, చూడండి సామెతల గ్రంథం 24:10. సామెతల గ్రంథం 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు వగుదువు. చాలు, బాగా మీరు ఆలకించాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా. నెంబర్ 1, ఒక మనిషి జీవితంలో ఎప్పుడు కృంగిపోతాడంటే, నెంబర్ 1
తనకున్నవన్నీ కోల్పోయినప్పుడు కృంగిపోతాడు. రెండవది శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతాడు. నేను ఎందుకో ప్రార్థన చేసుకుంటుంటే ఈ మాటలు దేవుడు నా మదిలో పెట్టాడు. ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. ఒకవేళ ఈ అనుభవాల్లో ఎవరున్నా ఈ రాత్రి నా దేవుడు తప్పక వారిని ధైర్యపరచునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. గట్టిగా ఆమేన్. హుషారుగా చెప్పాలా? ముగింపులోకి వచ్చేవాళ్ళు ఇంకెంత 10-15 నిమిషాలు వెళ్ళిపోతాం అంతే. మరలా రేపు దాటిపోయిందంటే ఇంకొచ్చేవారు మరలా శుక్రవారం ఎప్పుడో కదా. అందుకని బాగా మనసు పెట్టి వినండి, ఈ మాటలు మనసులో తీసుకోండి. ఆత్మదేవుడు ఆత్మ లోతులు మనం నడిపించును గాక. రైట్. ఇక్కడ సామెతల గ్రంథకర్త అంటాడు, శ్రమ దినమన్న నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు అయిపోతావు. ఇక్కడ మీరు ఆలకించాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎందుకు కృంగిపోతున్నాడు అంటే శ్రమ దినము వలన. ఒక వ్యక్తి జీవితంలో శ్రమ ఎప్పుడైతే ఏలుబడి చేస్తుందో, ఒక వ్యక్తి జీవితంలో శ్రమ ఎప్పుడైతే అంగీకరించబడుతుందో, ఆ వ్యక్తి జీవితంలో ఏలుబడి చేస్తున్న శ్రమ అతని కృంగుదలకు కారణమైపోతుంది. ప్రారంభంలోనే చెప్పా, యెహోవా కృంగిన వారిని అందరినీ లేవనెత్తువాడు. కృంగిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఇప్పుడు అన్నీ కోల్పోయినప్పుడు ఒక వ్యక్తి కృంగిపోతాడు. రెండవ అద్భుతమైన మాట ఏంటంటే శ్రమ దినం వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడు? కృంగిపోతాడు. చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. అయ్యా, నాకు ఇంతవరకు నా జీవితంలో ఏ శ్రమ రాలేదయ్యా, నా జీవితం అంతా సంతోషంగా ఉందని గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పరుగా? పొరపాటును చెప్పరు. పోనీ మీరు నన్ను అడిగారు అనుకోండి, అసలు చెప్పను నేను. ఎందుకు? నేను చెప్తా ఎప్పుడు. బాధలు వచ్చేది మనిషికే కానీ బరిగొడ్లకు రావుగా. మనిషికే వచ్చేది, పశువులకు రావు. వచ్చినా వాటి భాష మనకి, నాకు తెలిసి వాటిలో గనక పై పళ్ళు కింద పళ్ళు రెండు ఉండే పని అవి కూడా మాట్లాడాయి. నిన్ను అడిగాయి ఏమేమి కొద్దిగా మేత ఏమే అని. దేవుడు ఎందుకు వాటికి మాట్లాడే కృపని వల్ల మనకు మాత్రమే ఇచ్చాడు. అర్థమవుతుందా? మరి నోవాహు ఆ రోజుల్లో 120 సంవత్సరాల వాక్యం చెప్తే వాడిలోకి మనుషులు రాలా. వాటితో ఎట్ట మాట్లాడిన 40 రోజులు ప్రచండమైన వర్షం అవన్నీ లోపలేవని. మరి వాటి భాష ఆయనకి ఎట్ట అర్థమైందో నాకు తెలిసి ఆయన వెటర్నరీ డాక్టర్ అయి ఉంటాడు. అంటే పశువుల డౌటే లేదు అందులో. యాకోబు ఒకడు, ఈయనొకడు, వీళ్ళందరూ ఎవరు? నువ్వేమైనా చేసి వచ్చేవిందమ్మా పశువు సైలెంటే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. విందాం. శ్రమ వస్తే ఒక వ్యక్తి ఏమైపోతాడు? కృంగిపోతాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేస్తూ వినండి. ఒక వ్యక్తి జీవితంలో కృంగిపోవడం కారణం ఏంటంటే శ్రమ వస్తే ఖచ్చితంగా మనం కృంగిపోతాం. మీరు బాగా మనసు పెట్టి వినండి. ఐగుప్తులో మన పితరులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల 430 సంవత్సరాలు. అమ్మ అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాలు. రోజు ప్రార్థన చేసుకుంటుంటే బైబిల్ చదివితే అర్థమైద్ది. ఇక ఎటు కూర్చుంటే ఏం అర్థమైద్ది మనకి? అంతా తెగ మాకు. ఇప్పుడు మీరు చెప్పండి, ఐగుప్తులో ఉంది ఎన్ని సంవత్సరాలు? కొంచెం కాలం ఓపిక పట్టండి. మంచిగా ఎల్ఈడి స్క్రీన్ ఒకటి తయారు చేపిస్తాను కదా, మొత్తం వీడియో వేయించి చూపించి మీకు అర్థమయ్యేటట్టు చేద్దాం. ఎందుకంటే మనంతా సీరియల్ మైండ్గా చూస్తే క్లారిటీగా అర్థమైపోద్ది. అందుకే నేను కూడా ఒక తీర్మానానికి వచ్చా, చూపిస్తూ చదువుదామని. దేవుడు ఆశను కూడా నెరవేర్చునుగాక. అంతే, నెరవేరింది అంతే. ఆమేన్. 430 సంవత్సరాలు ఐగుప్తులో శ్రమను అనుభవించారు. ఏమండి, ఐగుప్తులో చిన్నపిల్లలకి పెద్దవారికి తేడా లేదు. చిన్నపిల్లలు ఎంత శ్రమ పెట్టారు, పెద్దవారిని కూడా అంతే శ్రమ పెట్టేవారు. వృద్ధుల్ని శ్రమ పెట్టేవాళ్ళు, యవనస్తులను శ్రమ పెట్టేవాళ్ళు, రేయి మొదటి జామున లేచి చిత్రహింసలు పెట్టేవాళ్ళు. బైబిల్లో రాయబడిన మాట, ఐగుప్తులో దేవుని ప్రజలు బహు కఠినమైన శ్రమను అనుభవించారు. ఆ శ్రమకు తాళలేక దేవునికి మొరపెడితే వాళ్ళని విడిపించడానికి నాయకుడైన మోషేను దేవుడు లేవనెత్తాడు. ఇప్పుడు నేను అంటా, ఐగుప్తులో 430 సంవత్సరాలు ప్రజలు శ్రమను అనుభవించారు. ఐగుప్తు అంటే లోకం కదా. మరి ఈ లోకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు శ్రమ అనుభవిస్తున్నావు? నువ్వు అనుకోవచ్చు, అయ్యా నా బ్రతుకంతా శ్రమలేనయ్యా, ఇంక నేను ఎప్పుడు సంతోషించేది? నా బ్రతుకంతా కష్టాలే, ఇక ఎప్పుడు నేను ఆనందించేది? నా బ్రతుకంతా శ్రమల్లోనే ఏడుస్తూ నేనే కృంగిపోతున్నానయ్యా, ఎప్పుడు నేను ఆనందించేది? నేను అంటాను, శ్రమ దినము నీ జీవితం ఎదురైతే కృంగిపోవటం వల్ల నువ్వేం చేయలేవు. బైబిల్లో రాయబడి ఉంది, చింతించటం వలన నువ్వు తెల్ల వెంట్రుకను నల్లగా చేయలేవు, నల్ల వెంట్రుకను ఏం చేస్తావు? మనం ఏం చేస్తాం? శ్రమ దినం కృంగిపోయి, అబ్బో ఏం ఏడుస్తాం, అయ్యా నాకెందుకయ్యా ఈ శ్రమ, నన్ను తీసుకయ్యా, ఏడకి తీసుకయ్యా, నేను ఈ లోకంలో బతకలేనయ్యా అన్న అలాంటి వాడు అంటూ ఉంటాడనమాట. అప్పుడు నువ్వేమనాలా? కృంగిపోకూడదు. ఒకటే ధైర్యం, ఈ శ్రమలో నా దేవుని కృప నన్ను లేవనెత్తుతుంది. హల్లెలూయా.
యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే అందరూ ఇవి ఎన్న తగినవి కావే. చాలు, మన శ్రమలు కనిపించవు. ఎప్పుడు ఆయన కృపను మనము తలంచి మనం ప్రార్థిస్తే శ్రమలాగా ఉండదు. ఆ శ్రమలో సంతోషంగా మనం గంతులు వేయుదుగాక. ఇప్పుడు ఈ ప్రజలు ఐగుప్తులో శ్రమను అనుభవించారు. మరి నువ్వు ఎంతకాలం శ్రమను అనుభవిస్తున్నావు? కొంతమంది రేయి మగళ్ళు స్త్రీలు కష్టపడతారు. ఇంట్లో పురుషులు కష్టపడకపోయిన స్త్రీలే కష్టపడి గొడ్డు చాకిరీ చేసి కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. పిల్లల గురించి ఆలోచించేది వీళ్ళే, వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించేది వీళ్ళే, భవిష్యత్తు గురించి ఆలోచించేది వీళ్ళు. అప్పుడు అనిపిస్తుంది, నా బ్రతుకంతా ఏంటి దరిద్రం, నా బ్రతుకి ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ బాధ. కట్టుకున్న భర్త కుటుంబం గురించి ఆలోచించట్లేదు, కట్టుకున్న భర్త పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు, నాకే ఎందుకు ఈ భారం, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, నేనే భారం అనుభవిస్తున్నాను, నేనే ఈ బాధలో నిమగ్నమైపోతున్నాను, ఎప్పుడు నాకు విడుదల అని రోజు చింతిస్తూ కృంగిపోయి కన్నీరు గారుస్తాం. నా బ్రతుకంతా నేనే కష్టపడవలసిన అవసరం వస్తుంది. నా బ్రతుకును అర్థం చేసుకునేవారు లేరు, నా కష్టం నుంచి విడిపించేవారు లేరు, కట్టుకున్న భర్త కూడా దరిచేరట్లేదని చాలామంది స్త్రీ ఈ రోజున మాతో చెప్పి ప్రార్థన చేయించుకుంటారు. అయ్యా, మా శ్రమలు కాదయ్యా, మా కష్టాలు కాదయ్యా, మాకు వస్తున్న పోరాటాలు కాదయ్యా అని. నేను అంటాను, నువ్వు ఏ శ్రమలు అనుభవిస్తున్నావో ఒక మాట చెప్పగలుగుతాను, ఏ పరిస్థితుల్లో శ్రమలో కృంగిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా నిలవబడు. శ్రమలో నా దేవుడిని లేవనెత్తబోతున్నాడు. శ్రమ వచ్చినప్పుడు ఒక పని చేయి, ధైర్యంగా కూర్చొని ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను విడిపించు, నన్ను ఆదుకో, నన్ను ఆదరించని ప్రార్థన చేయి. శ్రమలో ఖచ్చితంగా నా దేవునికి ఉత్తరం ఇచ్చునుగాక. హల్లెలూయా. ఈ శ్రమలు పక్కన పెట్టండి. ఈ ఒక సంవత్సరం ఉంటాయి, ఇంకో సంవత్సరం కనుమరుగైపోతాయి. లేకపోతే మనం బ్రతికినంత కాలం ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత శ్రమలు ఏమైనా వస్తాయి నీతో పాటు? నీ దేహమే రాదు. ఏం పోతామో దీనికి. ఏంటిది? పొగడరు. ఏం చదువుతున్నావో సైలెంట్. పొగడరు, అదే పౌడరమ్మా. పేరండు మీకు తెలుసా? అందమంతా చీకిపోవును, ఎప్పటికైనా నీ యవన అందమంతా ఎప్పటికైనా మట్టి పాలురా. ఒక ఆమె ఉంది, హీరోయిన్, పేరు చెప్పనులే, నీకెందుకు తెలుసు అంటారు మళ్ళీ నన్ను. మీరు మామూలు కాదు. ప్రశ్నకి ఎదురు ప్రశ్న అన్నమాట. ఈ మధ్య ఫేస్బుక్లో చూస్తున్న ఒక పాస్టర్ గారు పెడితే, ఈ ఫోటోకి ఆ ఫోటోకి వ్యత్యాసం. ఆమె యవ్వన కాలం ఉన్న ఫోటో అండి. అసలు ఆమె కోసం అంటే సినిమా హాల్లో అసలు టికెట్లు దొరకపోయినా తన్నుకొని వెళ్ళేవాళ్ళంట. ఈ టికెట్ దొంగతనం చేసి అది వెళ్ళిపోయి ముందే కూర్చునే వాళ్ళంట. సరిగ్గా 45 సంవత్సరాలు దాటేయండి. ఆమె నేనే ఆకారణ వికారం నన్ను మించింది ఆమె. సరే, నేనంటే తినకో నా బలహీనత అనుకోవచ్చు. ఆమెకి రోగం. ఒక సినిమా తీస్తే లక్షలు వస్తాయి. ఒక చోట యాక్టింగ్ చేస్తే, ఒక చోట చినిగిపోయిన బట్టలు వేసబోతే 1 లక్షలు ఇస్తారు ఆమెకి. మనం మంచి బట్టలు వేసుకెళ్ళి ఎవడీడు కృప వాళ్ళకి. ఎవరికి ఈరోజు చినిగిపోయిన బట్టలు వేసుకుంటేనే డబ్బులు అంట. అందుకే ఈ మధ్య అడుక్కునే వాళ్ళు విలువేంటి ఇప్పుడు అర్థమవుతుంది నాకు. వాళ్ళు పాపం ఆ రోజులు చినిగిపోయిన బట్టలు వేసుకుని అమ్మా అంటే ఎవరు ఇట్లా. ఇప్పుడు చూడండి, చినిగిపోయిన బట్టలు వేసుకుంటే అబ్బా ఈడు ఉన్నత అధికారి అన్నారు. ఫ్యాషన్ అయిపోయింది అది. ఒక పాస్ట్ చినిగిపోయిన ప్యాంట్ వేసుకుని వాక్యం చదువుతున్నాడు. నేను అన్న తర్వాత పక్కకి పిలిచి, అయ్యా నీకు బట్టలు ఇప్పిస్తానన్నా. ఆయన అన్నాడు, బట్టలు ఏమింటారా, నాకు కారు ఉంది, నీకు బండి కూడా లేదురా అన్నాడు. కారు ఉందా? మరేంటి చినిగిపోయిన బట్టలు కారు దిగేటప్పుడు ఏమన్నా పొడుచుకుందా అన్న. అబ్బే ఫ్యాషన్ ట్రెండ్ అన్నాడు. పాస్టర్లకు ఫ్యాషన్ అంట. ఇంకెందుకు, మొత్తం నింపుకోవచ్చుగా, ఎయిర్ ఫ్రీ. అంతే కదా అయ్యా, మీరు అట్లాంటి ఏం కొనలేదుగా. మా వాళ్ళు బట్టలు కొనేటప్పుడు నన్ను అడుగుతారు, నన్ను తీసుకెళ్తారు ఖచ్చితంగా. తీసుకెళ్ళి దగ్గర కూర్చొని నేను అంటారు, నేనుంటే మీరు షాపింగ్ చేయలేరు, నేను అక్కడ కూర్చుంటే మీరు కానీ రేటు మాట్లాడేటప్పుడు వస్తాలి అంట. రేటుకి ఇంకా మా వాళ్ళు నన్ను చూస్తానే ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు షాప్ వాళ్ళు కనుక కుర్రోళ్ళు కదా, వాళ్ళు తీసుకొస్తారు అప్పటికి టామ్ జీన్స్ అంటే చినిగిపోయిన ప్యాంట్లు. అవి రాంగల్ నీళ్ళు అంటారు. నేనున్నప్పుడే లేనప్పుడు అయ్యే తీసుకొస్తారు ఒక్కోసారి. అట్లాంటి వాళ్ళు ఉంటారు, టాలెంట్ పర్సన్స్. చేతులు పైకెత్తి చెప్పండి. ఈ శ్రమలన్నీ కొంతకాలమే. అసలైన శ్రమ
ఈ మాట మీకు భయం పుట్టాలని చెప్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్పనా, లోకంలో భయంకరమైన శ్రమ రాబోతుంది. అదే దేవుని ఉగ్రత. ఆ ఉగ్రత ఎలా ఉంటుందో చెప్పనా, బైబిల్లో ఉంది, ఆకాశ నక్షత్రాలన్నీ రాలిపోతాయంట. ఈ భూమి చాప చుట్టబడినట్టు చంద్రుడిని చూస్తున్నావు రాలిపోద్ది, నక్షత్రాలు చూస్తున్నావు రాలిపోతాయి, సూర్యుడు ఉన్నాడు రాలిపోతాడు. ఈ లోకమంతా చాప చుట్టబడినట్టు చుట్టబడిపోద్దట. ఆ రోజున అనేక మంది రాకడ వస్తుంటే చచ్చిపోదామని అందరూ చావును ఊరుకున్న చావురంట. ఆ లోకంలో శ్రమ అనుభవించే చచ్చిపోతారు. ఎందుకంత శ్రమ అంటే, అసలు శ్రమ ఎవరు కలుగుతుందని వాక్యం సెలవిస్తుందంటే, లోకపరమైన శ్రమను మీరు ఒక్కసారి ప్రక్కన పెట్టి ఆత్మ సంబంధమైన శ్రమ గురించి ఆలోచించు. ఈ రోజున ఎంతో కాలం నీకు వాక్యం వినబడుతుంది, ఎంతో కాలం నీకు ఉపదేశాలు వినిపించబడుతున్నాయి. మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి, బాప్తిసం పొందడానికి నీ సేవకులు ఎన్నో వాక్యాలు చెప్తున్నారు. అయినా మనసును మార్చుకోక, అయినా ప్రవర్తన సరి చేసుకోక, అయినా బుద్ధిని సరి చేసుకోకుండా అదే లోకంలో అదే పాపంలో నిమగ్నమైపోయి అలాగే నడిపించబడుతున్నావా? ఒకరోజు రానే వస్తుంది. ఈ మాట ఇలా చెప్తాను, అతి త్వరలోనే నా దేవుడు మేఘాల మీద మన కొరకు రాబోతున్నాడు. ఆ రోజు ఎలా ఉంటుందో చెప్పనా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి తప్పదు. ఒకవేళ ఈ మాటలు బయట ఎంతమంది వింటున్నారో, చక్కటి అవకాశం ఇంకా త్రాగుల్లో, ఇంకా లోకంలో, ఇంకా వ్యసనాల్లో, ఇంకా అదే పాప ఊబిలో పడిపోతే నిన్ను తప్పించే నాదుడు ప్రపంచంలో ఇంకొకడు కనబడడు. చక్కటి అవకాశం. నేను ఇప్పటికీ చెప్తా, ఒకవేళ ఈ రాత్రి నీ మనసు మార్చుకుని, అన్నా అయ్యా నేను బాప్తిసం పొందుతాను, నువ్వు వచ్చావా? రేపటి రోజే నీకు బాప్తిసపడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీ మనసును మార్చుకుంటే, నీ బ్రతుకును సరి చేసుకొని నాకు దేవుడు కావాలని ఆలోచన చేస్తే, ఎవరి బిడ్డలైనా పెద్దవారైనా ఎవరైనా బాప్తిసం ఇవ్వడానికి మేము ఎప్పుడైనా సిద్ధమే. ఎందుకు చెప్పనా, నువ్వు బాప్తిసం పొందితే పరలోకంలో కనబడతావు. లేకపోతే ఈ మాట ఇలా చెప్తాను, ఈ లోకంలో పొరపాటును నువ్వు ఎత్తబడకుండా విడవబడ్డావా, నీ శ్రమలు వివరించలేం. ఈ లోకంలో నీ బాధలు, నీ కష్టాలు ఇప్పటిదాకా అవి వేరు, ఆ తర్వాత కలిగే ఉగ్రత ఉంటుందండి. బైబిల్లో ప్రకటన గ్రంథం చదువుతుంటే ఎంత భయమో. కొంతమంది అంటే నీళ్లు తాగటానికి బోరు కొడతారట, నీళ్లు రావంట. ఏమొస్తుంది? ఆ మాటలు చదువుతుంటే ఎంత భయం వేస్తుందో. నీళ్ళ కోసం సముద్రం దగ్గరికి వెళ్ళాడంట, ఒక నది దగ్గరికి వెళ్ళాడంట. ఆ సముద్రంలో, నదిలో ఉన్న నీళ్ళన్నీ రక్తం అయిపోయామంట. తాగుదామంటే రక్తం. ఇంకొకడంట చచ్చిపోదామని ఊరేసుకుంటే అస్సలకి చావుడు, బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే శ్రమలు అనుభవించాల్సిందే. బైబిల్లో ఒక మాట ఉంది, విడవబడిన వాడికి 7 ఏళ్ళు శ్రమల కాలం తప్పదు. అందుకని మీరు శ్రమ దినమున్న కృంగిపోమాకండి. ఈ శ్రమలే కాదు, రాబోతున్న శ్రమలు కూడా మనం తప్పించుకుందాం గాక. మన దేవుడు ఎవరో చెప్పనా, అన్నీ కోల్పోయినప్పుడు కృంగిపోయిన లేవనెత్తే దేవుడైనా, తర్వాత శ్రమ దినమున కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడైనా. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి. కీర్తన గ్రంథం 142, 3, 4, 5 నిమిషాలు త్వరగా. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై చాటుగా పగవారు నా కుడి ప్రక్కను నేను నిదానించి చూచాను, ఒక్కడు కూడా లేడంట. నాకు ఆశ్రయం అనేది అసలు నా జీవితంలోనే జాలిపడువాడు కూడా లేడు. చాలు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకటి, అన్నీ కోల్పోయినప్పుడు మనం కృంగిపోతాము, అయినా దేవుడు లేవనెత్తుతాడు. రెండవది, శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోతాము, అయినా నా దేవుడు మరలా మన పైకి లేవనెత్తుతాడు. ఆఖరి మాట, సొంత వారు చేయి విడిచినప్పుడు కృంగిపోతాం. ఎప్పుడట? తల్లారా గట్టి చెప్పాలా, ముగింపులోకి వచ్చాం. ఎప్పుడట? ఇప్పుడు 3 మాటలు చెప్పండి. అన్నీ కోల్పోయినప్పుడు. కొంతమంది చెప్పట్లా. మీకు నాకేమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఉంటే తర్వాత తెలుసుకుందాం. చెప్పండి. నెంబర్ 1, అన్నీ కోల్పోయినప్పుడు. రెండవది, శ్రమ వచ్చినప్పుడు. ఆఖరిది, సొంత వారు చేయి విడిచినప్పుడు. ఈ మాట వినండి. దావీదు ఈ మాట రాయటం గల కారణం ఏంటంటే, మీరు పై మాట చదువుకోండి. గుహలో ఉండి రాసిన కీర్తన ఇది. ఎక్కడుండి రాశాడంట? మీలాగా ఇంట్లో ఉండి, లేకపోతే నాలాగా మందిరంలో ఉండి రాయలా, గుహలో కూర్చొని రాశాడు. నేను అంట, రాజు గుహలో కూర్చోడం గల కారణం ఏంటి? ఇల్లు లేదా, రాజభవనం లేదా, అంతస్తులు లేవా, సైనికులు లేరు, అన్నీ ఉన్నాయి. కానీ గుండెల్లో ఒక వేదన, గుండెల్లో ఒక కృంగుదల. ఏంటో చెప్పనా? ఆయన అంటాడు అక్కడ, నాలో నా ప్రాణము కృంగిపోతుంది. ఇప్పుడు నేను అంట, దావీదో నీలో నీ ప్రాణం ఎందుకు కృంగిపోతుంది?
అసలు నువ్వు కృంగిపోతున్నావు ఎందుకు? నువ్వు బలహీన పడిపోతున్నావు దేనికి? నువ్వు ఒక రాజువు కదా, ఉన్నత అధికారివి కదా, కృంగిన అనేక మంది నువ్వు లేవదీయగలిగిన శక్తి కలిగిన వాడివి కదా, నీవే కృంగిపోతున్నావు, కారణం ఏమిటి అని దావీదుని అడిగితే దావీదు చెప్పే మాట, అయ్యా నేను కృంగిపోయేవాడిని కాదు, కానీ నాకు శ్రమ వచ్చినప్పుడు, నేను కృంగిపోయినప్పుడు కుడి పక్కన నిదానించి చూచాడంట దావీదు. ఓర్దార్చేవాడు ఒక్కడ కూడా. కుడి పక్క అంటే ఏది? కుడి చెయ్యి ఏదయ్యా? మీకు ఇదైతే నాకు ఇది కదా, అంతే. మనకు అసలు తెలియదు ఇవన్నీ. కుడి చెయ్యేదో ఎడమ చెయ్యేదో. అయ్యా లెఫ్ట్ ఏది, రైట్ ఏది, ఇంతేనంటారా? సరే, కుడి పక్కన అంటే ఏది? ఇప్పుడు మీరు సిగ్నల్ ఇస్తే కదా నేను చెప్పేది. అంటే ఇటు, మీ సైడ్ అటు, నా సైడ్ ఇటు. ఇటు సైడ్ నిదానించి చూశాడంట, నిదానంగా చూశాడు ఎవడైనా ఉన్నాడని. అక్కడ ఓళ్ళాడంట. అంతకుముందు 100 మంది ఉన్నారు దావీదు దగ్గర. ఇదిగో దావీదు చిటికేస్తే చాలు, దావీదు గారు ఏం కావాలి చెప్పండి, డ్రింక్ తాగుతావా, పాలు తాగుతావా, బోర్న్విటా తాగుతావా, హైట్ పెరుగుతావు, హార్లిక్స్ తాగుతావా అన్ని అడిగేవారట. ఎవరిని? నోరు తెరిచి చెప్పండి, ఎవరిని? శ్రమ వచ్చి కృంగిపోయినప్పుడట, ఒరే దావీదు వదిలేండిరా, శ్రమ వచ్చిందిలే ఆయనకి, ఆయన కష్టాలు అనుభవిస్తాడని వెళ్ళిపోయారట. దావీదు ఇప్పుడు అంటాడు, శ్రమ వచ్చినప్పుడు నేను కుడి పక్క నిదానించు చూడగా ఏ ఒక్కరు నాకు, తర్వాత చదవండి ఇంకా, ఆశ్రయం అనేది ఏది కూడా నాకు దొరకలేదు. అంటే ఇప్పుడు ఆయన జీవితంలో ఆశ్రయం అనేది కూడా కనబడట్లా. అంత భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే తన సొంత ప్రజలే, అక్కడ రాయబడిన మాట, కొంత కన్న కొడుకులే, కన్న బిడ్డలే చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఇక్కడ నేను మీతో చెప్పదలిచిన అద్భుతమైన మాట ఏంటంటే, అమ్మా జీవితంలో భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, సేవకుడైనా, విశ్వాసైనా, బంధువులైనా, రక్త సంబంధికులైనా ఎవరు కలకాలం జీవితాంతం మనతో ఉండరు. ఉంటావంటే గట్టిగా లేవు చెప్పండి. నేను మీకు బంపర్ ఆఫర్ ఇస్తా, డబ్బులు మొత్తం మీకు ఇస్తా, రేపు ఆదివారం వచ్చే మొత్తం మీకే ఇస్తా. ఉంటారంటే కట్టుకున్న భర్త ఉంటాడా? కడుపును పెట్టిన పిల్లలు ఉంటారా జీవితాంతం? పోనీ మీ మనవడు మనవరాలు ఉంటారా? నీ బంధువులు ఉంటారా? రక్త సంబంధికులు ఉంటారా? దావీదు ముందే ఊహల మేళ్ళ కట్టాడు. ఏమని? వీళ్ళు ఉంటారు. కుడి పక్కన చూశాడంట, ఒక్కడు లేడంట. నేను మీతో చెప్పదలిచిన మాట, ఒక రాజు కృంగిపోవడంలో కారణం ఏంటంటే సొంత వారు విడిచిపెట్టాం. నేను ఈ విషయం ప్రార్థన చేసుకుంటుంటే నాకు పరిచర్య జ్ఞాపకం వచ్చింది. పరిచర్య గురించి ఆలోచన చేస్తూ ఉన్నా. మనం ఈ సంవత్సరం ఏమంట ఈ 2024 సంవత్సరం అడుగుపెట్టామో, దేవుని కృప బయటకు వచ్చామన్న బాధ నాకైతే లేదు. మీకేమన్నా ఉందమ్మా? ఉందా? ఏంది అట చూస్తున్నారు? ఉందా లేదా? ఇంక లేకపోతే ఇంక ఇబ్బంది ఏముంది? నాకైతే బాధ అయితే లేదు, సంతోషం వేస్తుంది. ఎందుకంటే దేవుని సేవ మొత్తానికి జరుగుతుంది కాబట్టి. ఆగలేదుగా సేవ, పరిచర్య జరుగుతుంది. నేను ప్రారంభంలో సేవలు అడుగుపెట్టిన తర్వాత, బయట పరిస్థితులు అడుగుపెట్టిన తర్వాత నా చుట్టూత చాలామంది ఉండి, ఇదిగో జాన్పోలో మేము ఉన్నాం, మై హోనా, మై ప్యార్ కర్తా హూ, అర్థమైందా? ఏం కాదు మేము ఉన్నాం అని పేర్లు చెప్పట్లేదులే, ఇలా కాదులే, ఇబ్బంది లేదులే. కొంతమంది ధైర్యపరిచిన వాళ్ళు ఉన్నారు, మీ సంగతి పక్కన పెట్టండి. ఇది ఏడు మగపిల్లలు ఉన్నారు చూసారా? అదివరకు సంత ఎక్కువ. ఏ సంత? మగ సంత. ప్రకాష్ బయట వాక్యం వింటా ఉండాలి, పెళ్ళి కొడుకు ఇంటి మెసేజ్ అయిన ఆయన. ఎంతమంది ఉన్నారు? పిల్లలందరూ ఉన్నారు కదా, ఉన్నారు, బాగానే ఉంది. మావాడు అంటాడు, బావా నువ్వు పెళ్ళి చేసుకుంటే నేను చేసుకుంటా, నువ్వు చేసుకోకపోతే నేను. నాకు మావాడికి తేడా ఉంది. 15వ తారీఖు పెళ్ళి. ఎవరిది? మా ప్రకాశం పెళ్ళి కొడుకు ఆయనే అయ్యాడు 15వ తారీఖు. ఎందాక మాట్లాడుతూ ఉన్నాను, అరే ఏదో తీర్మానం చేసేవు నాతో అన్నాను కానీ బావ అన్నీ నిలబెడతారు ఏంది అన్నాడు. నిజమే, నేను అంటాను, కలకాలం ఏ మనిషి తోడుగా ఉండరు. నేను ఈ 4 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఈ సేవకు పిలిచిన రహస్యం ఏంటి? ఇప్పుడు పిలిచిన అందరిని కాదు, విశ్వాసులకు అందరిని పిలుస్తాడు దేవుడు. సేవకు పిలిచేది మాత్రం ఒక్కడినే. ఆ ఒక్కడి ద్వారా 100 మందిని సంపాదించే కృప దేవుడు సేవకుడికి ఇస్తాడు. నేను అడిగాను, ప్రభువా ఎంత భారం నేను మోయగలుగుతానా, ఎంత భారం నేను మోస్తానా? ఇది పెద్ద పెద్ద వాళ్ళు మోయవలసిన భారం. నేను ఇలా చెప్తా ఉన్నాను, ఇంత పెద్ద భారం ఒక్కసారిగా మనిషి మీద మోపితే ఎంత బాధగా ఉంటుందిరా. ఎందుకంటే
మీలాగా నేను కాస్త వయసుండి పెద్దవాడిని అనుకోండి, చిన్నప్పటి నుంచి చూసి నాకు వదిలేయండి అనేవాడిని. ఇప్పుడిప్పుడే నేను ఎవరి కాలంలోకి అడుగు పెట్టి దేవుని మాటలు ఇప్పుడిప్పుడే లోకం గురించి తెలుసుకుంటే కొన్ని మాటలు చెప్తూ ఉన్నా. ఇప్పుడే ఒక పక్క పరిచర్య శ్రమలు, కష్టాలు, విశ్వాసుల శ్రమలు, ఇంకా బయట వారి శ్రమలు ఇవన్నీ వచ్చాయి అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటూ అడిగాను దేవుడిని, ప్రభువా, చాలామంది ప్రారంభంలో వచ్చారు. ఏది ప్రారంభంలో? బయట కొంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు. ప్రారంభంలో అయ్యా ఇబ్బంది ఏం లేదని. ఇప్పుడు ఎనిదిరిగి చూస్తే ఒక్కరు కనపట్ల. అప్పుడప్పుడు నేను కూర్చుంటాను ఇక్కడ మంచం వేసుకొని పొనుకొని ప్రార్థన చేసుకునేటప్పుడు, అసలు పిల్లలు ఉండేవాళ్ళు కదా, అందరూ ఏమైపోయారు వీళ్ళంటే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. ఆడవచ్చు, తప్పులేదు. ప్రార్థన టైంకి కూడా రాలేకపోతున్నారు. ఏంట్రా బాబు అంటే అయిపోయింది. ఎందుకంటే యవ్వన కాలానికి వస్తున్నారు. మనసుల ఆలోచనలు, మనుషుల యొక్క ప్రేరేపణలు ఇలాగ లోకానికి బానిసైపోయి ఇలా మార్చబడుతూ ఉన్నారు. నేను ప్రభువుని ఒక మాట అడిగాను, ప్రభువా, ఒకవేళ మనుషులు తోడుతో ఈ పరిచర్య జరగకూడదు, నీవు తోడయ్యుండు, నీవు మా చేతిని పట్టుకుని పరిచర్య నడిపిస్తే కడవరికి ఈ పరిచర్య నడిపించబడుతూనే ఉంటుంది. నాకు ఈ ఉపవాస ప్రార్థన ధైర్యంగా చెప్పదలిచిన మాట, దేవుడు నాకు ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, ఒరే బాబు, నువ్వు కృంగిపోని అవసరం లేదు, నువ్వు బలహీనపడిన అవసరం లేదు. నేను పిలిచింది నేను, నిన్ను ఏర్పరచుకుంది నేను. నీకు తోడయుండి నీ ద్వారా ఎన్ని ఆత్మలు సంపాదించబడాలో, నీ ద్వారా ఎవరెవరు మార్చబడాలో, నీ ద్వారా ఎంతమందికి స్వార్థ ప్రకటించబడాలో ఆ పని సంపూర్తి చేయబడేంత వరకు నీ చేతిని నేను విడిచిపెట్టను. హల్లెలూయా. ఇప్పుడు దావీదు బాధ ఏంటో చెప్పనా? సొంత వారు చేయి విడిచారని. నేను ఆ మధ్య ఒక పాట రాసుకున్నాను. నా వారే నాకు దూరమైనా నమ్మిన వారే, చక్కటి మాట ఉంటుంది, మారదయ్య నీ ప్రేమ మనుషులు మారినా, వీడదయ్య నీ కృప అందరూ విడచిన. అప్పట్లో ఎప్పుడు నాకెవరో ఒక పెద్దోళ్ళు, అప్పట్లో ఒక సేవకుడు ఏదో ఇబ్బంది పెట్టాడని అప్పుడు రాసుకున్న నా పాట. ఏమని? అయ్యా, మాట ఇచ్చిన వాళ్ళు విడిచిపెడతారేమో కానీ వాగ్దానం చేసిన దేవుడు నువ్వు ఏమాత్రం విడిచిపెట్టవు. నా జీవితాన్ని ఆధారం చేసుకుని మీకు ఒక మాట చెప్తానండి. బయట ఎవరెవరి గురించి ఎందుకు కానీ, నన్ను ఎంతకాలం ధైర్యపరిచి నన్ను నడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని ధైర్యపరచడా? మిమ్మల్ని నడిపించలేడా? మీ కష్టాలు కడదేర్చలేడా? మీ బాధ నుంచి విడుదల కలుగు చేయడా? నేనే సజీవ సాక్ష్యం చెప్తున్నాను. నేను ఎంతకాలం నిలబడ్డానంటే నా దేవుని కృప మాత్రమే. మిమ్మల్ని తప్పక నా దేవుడు నిలవబెడతాడు, మీ కుటుంబాన్ని నా దేవుడు కడతాడు. ఏం కృంగిపోమాకండి. శ్రమదిన నువ్వు కృంగిపోతే చేతగానే పడిపోతావు. ధైర్యంగా నిలవబడు, గుండె నిండా ధైర్యం తెచ్చుకో. నా దేవుడు నిన్ను ఖచ్చితంగా లేవనెత్తును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి చక్క కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాలు అందరూ కళ్ళు మూయండి. ముగింపులోకి వచ్చాం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ఈరోజుతో మన ఉపవాస ప్రార్థనలు ముగించబడుతున్నాయి. ఈ 2 రాత్రులు నువ్వేం కోరుకున్నావో, ఈ 2 రాత్రులు నువ్వు వేటి కోసం ప్రార్థన చేసావో, ఈ 2 రోజులు వేటి కోసం నువ్వు కన్నీరు గారుస్తున్నావో, తల్లారా సమయం ఆలస్యమైందని మరోలా భావించకండి.